ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఉదయకాలం మొదలుకొని ఆత్మచేత దేవుని సంధించాలని మీరు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని ప్రభువు చూస్తూనే ఉన్నారు. ఆయన యోగ్యత కలిగిన హృదయాలపైన, యోగ్యమైన ప్రవర్తన పైన తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే ప్రభు ఆయన. ఎందుకోసమైతే మీరు వచ్చి ఉన్నారో ఆ కార్యాలను మీరు చక్కగా నెరవేర్పు జరిగించిన వారిగా మీరు ఉంటే మీరు ఊరికే ఈ స్థలంలోంచి వెళ్ళరు, ఖచ్చితమైనటువంటి ఫలాలు పొందుకొని వెళ్తారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దయచేసి నా ప్రేమపూర్వకమైన సలహా ఏంటంటే నోట్స్ రాసుకోండి. ఎందుకు మాట చెప్తున్నానంటే నేను వర్తమానాల సంఖ్య ఇక్కడితో ఆగదు. నేను మరణిస్తే తప్ప పెరుగుతూనే ఉంటాయి. ఒక 2 నెలల కింద చెప్పిన విషయాన్ని ఈ రోజు మీ బ్రెయిన్ ఎలాగైనా గుర్తుపెట్టుకోలేకపోతా ఉందో ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలు కూడా మర్చిపోతారు. దేవుడే ఈరోజు నేను అనుకుంటా ఉదయం నిన్నటి దిన కావచ్చు మీ పిల్లలతో మాట్లాడాను. దేవుడి వాక్యము అనే వర్తమానం చెప్పినప్పుడు దేవుడు అనేకమైన చోట్ల రాళ్లపైన, ప్రతులపైన, అనేకమైన చోట్ల రకరకాల ప్రవక్తలకి రకరకాల చోట్ల హబక్కూకు అనే ప్రవక్తకి బయలుపరిచే దర్శనాలను ఒక చోట బంధించమని, రాచి ఉంచమని చెప్తాడు ఆయన. మోషేకి ధర్మశాస్త్రం రాయమంటాడు. దేవుడే తన వేలుతో రాస్తూ ఉంటాడు. కరెక్టేనా? యోహాను గారికి దర్శనం అంతటి కూడా రాయమని చెప్తా ఉంటాడు. ఎందుకంటే అలాగూ రాయడం అనేటువంటిది తండ్రి అయిన దేవుడు చేసినటువంటి పని. మొట్టమొదటిగా ఆయన రాసింది ఏంటంటే అంటే సృష్టిలో బైబిల్ని రాశాడు ఆయన. దట్స్ హిజ్ హ్యాండీ వర్క్. అది ఆయన చేతి పని. తన పిల్లలాగే చేస్తారు. దయచేసి ఏదో సెర్మన్ వింటున్నట్టు, స్పీచ్ వింటున్నట్టు కాకుండా వింటున్న దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, తెలిసిన విషయాలైనా సరే ఒక చక్కగా క్రమ ప్రకారంగా రాసుకున్నప్పుడు మీరు తర్వాత ఈ అంశాన్ని చూడగానే ఈ అంశంలో ఏమేమి మాట్లాడమో మీకు అర్థమవుతుంది. కాబట్టి రాసుకోవడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వీటిని మళ్ళీ మనం ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ఆ విషయం నిర్లక్ష్యం చేయబాకండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఒక్క నిమిషం అందరూ ఓపెన్ చేసేదాకా చూద్దాం. చదువు. రాబోవు దినములందు దేశములో నేను క్షామమును పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట వలన అది కలిగే క్షామము కాక యెహోవా మాట వినకపోవడం అనేటువంటి ఒక క్షామం కలుగుతుంది. మనము డ్రౌట్, క్షామము, ది స్పిరిచువల్ డ్రౌట్, ఆత్మీయమైనటువంటి క్షామాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో మాట్లాడినటువంటి భాగం ఇది. ఇప్పుడు చెప్పే విషయాలు ఏదైనా స్పష్టత లోపించినా మీకు ఉదయకాలంలో చెప్పబడిన వాక్యాన్ని తర్వాత మీరు పరిశీలన చేయండి. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్షామాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐ విల్ బ్రింగ్ ఎ ఫెమైన్ ఇన్ ద ల్యాండ్. భూమి మీదకి నేను ఒక క్షామంలో కరువును తీసుకొస్తాను. అది ఆహారం కోసమో లేదా నీటి కోసమో కాదు, కానీ దేవుడి వాక్యం వినడం కోసం అనేటువంటి క్షామాన్ని తీసుకొస్తాను అన్నాడు. గాడ్ డస్ థింగ్స్ వెరీ బ్యూటిఫుల్. అద్భుతంగా, అందంగా చేస్తాడు ఆయన. చేసిన చక్కగా ఇగో ఒక్కొక్క మెట్టు కడుతూ వస్తూ ఉంటారు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క లేఖనాన్ని ఇక్కడ ఉంచుదాం. కొంత చిన్న వృత్తాంతాన్ని మీ ముందు పెట్టి మరలి ఉదయకాలంలో మనం మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క వర్తమాన కొనసాగింపు చేద్దాం. ఆసక్తి అయినా ఉన్నారా?
ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 1వ వచనం నుంచి గమనించుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలను. అన్నిటిని కూడా నడుచుకోవాలి కదా, అనుసరించి నడుచుకోవాలి. తర్వాత మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నీవు జాగ్రత్తగా వినాలా, ఆయన ఆజ్ఞల్ని నువ్వు గైకుంటావో లేదో, ఇదొక పరీక్ష, ఇట్స్ ఎ టెస్ట్. నువ్వు ఈ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని గైకుంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదంతా కూడా బయట కక్కబడడానికి కోసమే నిన్ను అనచాలి. నీ పొంగుని ఏం చేయాలి? నేను అనచాలి. నీ గర్వమును నేను తీసివేయాలి. నువ్వు ఏది కాదు, నువ్వు శూన్యం అని తెలియపరచబడు నిమిత్తము నువ్వు తొక్కబడాలి. అట్లా అనుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరాలు ఒకసారి ఆ మార్గం అంతటి మీరు జ్ఞాపకం చేసుకున్నారు అనుకోండి, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయడం కోసమే ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ కూడా ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మానవులకు మొట్టమొదట దేవుడు ఆహార విషయంలో కరువును కలగజేసి, నువ్వు ఆహారం వల్ల కాదు నాన్న బ్రతకాల్సింది, నా వాక్యం వల్ల అని నేర్పించాడు. తర్వాత ఇప్పుడు వాక్య విషయంలోనే కరువు తీసుకొస్తున్నాడు. మళ్ళీ హీ డస్ థింగ్స్ వెరీ బ్యూటిఫుల్. అద్భుతంగా చేస్తాడు, అందంగా చేస్తాడు ఆయన. ఎందుకంటే నేరుగా ఇక్కడ తీసుకొస్తే వాక్యం యొక్క కొరత ప్రారంభ దినాల్లో ఇస్తే వాడు బాలుడుగానే చచ్చిపోతాడు. వాడు కట్టబడవలసి వచ్చే కట్టుకోలేడు. వాడు దేవుడు ఏం చూపించాడంటే కావాలని వాళ్ళకి ఆకలి కలుగజేసి, ఆకలి ఉన్న దినాల్లో పదార్థాలను ఇవ్వలే, ఆహారాన్ని దొరకకుండా చేసింది ఆయనే, ఆకలి పుట్టింపజేసింది ఆయనే, ఆకలి అయినప్పుడు పదార్థం దొరకకుండా చేసింది ఆయనే. దేనికి? సో దాట్ వాళ్ళు ఆకలి కోసం అలమటించి ప్రార్థన చేస్తే మనుషులు ఎవరికి ఇవ్వనటువంటి పరలోకపు మన్నా ఇవ్వడానికే. సరేనా? ఒకవేళ ఆకలి కలగాలనేటువంటి ఆ నొప్పి లేదు, బలమైన ప్రార్థన ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది? దొరకదు. ఆ బలమైన ప్రార్థన నుంచి ఆకాశం నుంచి పరలోకపు మన్నా కురిపించాడు. నేరుగా ఇచ్చుంటే దాని విలువ తెలియకపోగా, కొద్దిపాటి స్ట్రగుల్ పడ్డాక ఇచ్చాడు, అయినా దాని విలువ తెలియలే జనాలకి. కానీ ఆహార విషయంలో కొరత ప్రారంభించి ఆ ఆహారం కొరత ఎందుకు తీసుకొచ్చానంటున్నాడు ఆయన? వాక్యం యొక్క విలువ తెలియడానికి. ఇప్పుడు ఆహార విషయంలో కొరత వాక్య విషయం యొక్క విలువను మనకు తెలిసేటట్టుగా చేస్తుంటే, మరి వాక్య విషయంలో కొరత దేని విలువను తెలిసేటట్టుగా చేయాలి? గాడ్ బ్లెస్ యూ. ఆ వాక్యము కలగజేయు జీవమును పరలోక రాజ్యానికి విలువ తెలియాలి. ఎందుకంటే వాక్యము కరువు అవుతున్న కొలది దాని నుంచి ఉత్పత్తి అయ్యే జీవము, దాని వలన కలిగే రాజ్యము, దాని విలువ తెలుస్తుంది. అందరూ ఎవరు పడితే వాళ్ళు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అది ఇరుకైన మార్గం గుండా ఎన్నిక చేయబడి పిలువబడి ఏర్పాటు చేయబడి కొంతమంది ద్వారా మాత్రమే అది దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన మానవాళికి నెమ్మదిగా మెట్లుగా నేర్పిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రజలకి దేవుడి రాజ్యాన్ని బలాత్కారంగా పట్టుకోవడము అలవాటైనటువంటి దినాల్లో నుంచి ఇప్పుడు దేవుడి రాజ్యాన్ని పట్టుకోవాలంటే అది నిజంగానే ఆయన కృప లేకుండా జరగలేనటువంటి కార్యం అని తెలియపరచబడాలి. రేపటి దినాన పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా అతిశయపడడానికి వీల్లేని రీతిలో ఉంటాడు అక్కడ. ఇది కృపే.
కరువులో ఆహారమును పొందినటువంటి స్త్రీ వలె ఆ రాజ్యాన్ని పొందుకునేటువంటి మనం కూడా ఒక రోజున ఇదంతా కృపే అని గుర్తుపట్టగలగాల. నా క్రియల వల్ల, నా విశ్వాసం వల్ల నాకు ఎంత విశ్వాసం ఉంది, నాకు ఎంత భక్తి ఉంది, నేను ఇంత పొద్దున లేస్తా, ఇంత పొద్దున ప్రార్థన చేస్తా, ఇంతమంది వాక్యాలు చెప్పి ఇంతమంది దేవుళ్ళు నడిపించిన, ఇవి ఇలా మాట్లాడుకునేవాడు ఎవడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండేవాడు ఏం చెప్తాడో తెలుసా? ఇది ఆయన రక్తము క్రింద నా పట్ల కనపరచబడిన కృప అంటాడు. ఇది తెలియపరచబడడానికే ఆహారపు కరువు వచ్చింది. పరలోకంచి మన్నా కురిపించి, చూసావా మనుషులు ఎవ్వడు కూడా తినలేని ఆహారంతో నేను పోషించానని నీకు ఆధిక్యతను చూపించాడు ఆయన. ఏలియా కాలంలో కూడా ఆ ప్రాంతం అంతా కరువు వస్తే ఆ ఒక్క ఆమెకు మాత్రమే దేవుడు ఒక ఆధిక్యతను కలగజేసి ఇంతమందిలో నిన్నే పోషించాలని చూసావా అంటున్నాడు ఆయన. మరలా వాక్యం కోసం ప్రపంచమంతా క్షామాన్ని కలగజేసి వధువా నీకే ఆహారం అని చెప్పి నీకు ఆధిక్యతను కలగజేశాడు ఆయన. మనకు ఆధిక్యత కలగజేయడం కొరకే ఇదంతా కరువు. ఈ కరువులో వారు మాడుతున్నారేమో కానీ మనం సంతృప్తిగానే జీవిస్తున్నాం వాక్య విషయంలో. కానీ అక్కడ మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే అంటాడు ఆయన, అయ్యో భూమి మీద ఆహారం కోసమో పానం కోసమో కరువు వస్తే తట్టుకోగలుగుతారు, కానీ వాక్యం కోసం కరువు వస్తే ఎలా తట్టుకోగలుగుతారు? తట్టుకోలేరు. దీని గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటాడైనా ఉదయం మాట్లాడిన ఒక కొటేషన్ మరొకసారి చూసి ముందుకు సాగిపోదాం. 65-0718E. ఋతువుకు సరిపడిన ఆహారం అనే వర్తమానంలో 65-0718E దానిలో 33-34 పేరాను గమనించుదాం. నేటి సంఘమును లేదా నేటి యొక్క ఆలయమును ఏలియాతో నేను పోల్చాలని కోరుకుంటున్నాను. తీర్పునకు ముందుగా అతడు ఈ వర్తమానమును పొందెను. ఏలియా స్వాభావికంగా శ్రద్ధ తీసుకొనబడి ప్రతినిధిగా పోల్చబడి ఉన్నాడు. అతని స్వాభావిక ఆహారము, అతని యొక్క నేచురల్ ఫుడ్ ఎందుకనగా తిరిగి ఏలియా ఆజ్ఞాపించు వరకు 3.5 సంవత్సరముల పాటు. ఒక్క నిమిషం దయచేసి పిల్లల్ని కొద్దిగా సరిగా చెప్పారు. నాకు ఈ చెవు పోటీకి దానికి నేను ఉండలేకపోతున్నాను. పిల్లలందరూ కలిసి నా పైన యుద్ధానికి వచ్చినట్టుంది. నాకు కొంచెం బయట చేలేసుకొని కూర్చోండి మీరు వర్తమానం వినేప్పుడు. నేను రావడమే తలనొప్పితో వచ్చాయి ఇక్కడికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదవండి. ద న్యాచురల్ ఫుడ్, ఆయన యొక్క స్వాభావిక ఆహారము. ఎందుకనగా తిరిగి మళ్ళీ ఏలి ఆజ్ఞాపించే వరకు కూడా 3.5 సంవత్సరముల పాటు యెహోవా యొక్క వాక్కు ప్రకారము వర్షము కురియదు. నీవు ఏ సమయంలో చెప్పుదువో అలాగే జరుగును. కాబట్టి అతడు రాజు దగ్గరకు వచ్చి, నేను తిరిగి ఆజ్ఞాపించే వరకు మంచు కూడా పడదు. అది ఎంతో భారం కాగా అది ఎంతో గొప్ప వర్తమానం. దట్స్ ఎ గ్రేట్ మెసేజ్. ఇప్పుడు మనం దాన్ని బట్టి ఈనాటి ఆత్మీయ క్షేమముతో పోల్చుదాము. ఇప్పుడు దానిని బట్టే ఏది ఆ భౌతికమైన ఆహారం కోసం కలిగిన క్షామాన్ని ఈ రోజున మనము ఆత్మీయమైన క్షామంతో పోల్చుదాం. ఇదే మనం క్షామం అనేటువంటి వర్తమానం గుండా ఉదయకాలం యొక్క వర్తమానాన్ని కొనసాగింపుగా ఇప్పుడు మనం చేసే ప్రయత్నం. భౌతికమైన క్షామాన్ని ఆత్మీయమైన క్షామంతో పోల్చాలి. ఏదైతే వర్తమానం సెలవిచ్చున్నదో దాన్ని మనం చేద్దాం. ఉదయకాలంలో కొన్ని మాటలు మీకు తెలియజేశాను నేను. భౌతికమైనటువంటి క్షామము ఎలాగొస్తుందంటే, అది క్షామము అనగానే ఆహారం పూర్తిగా లేకపోవడము లేదా ఆహారం కొంచెమైనా ఉండడము కదా. సరిపడేంతగా లేకపోయినా పూర్తిగా లేకపోయినా కొరత, క్షామము, కరువు. అయితే ఇది
క్షామము భౌతికంగా కలగడానికి ఎలాంటి మార్గాలు ఉన్నవో, ఎందుకంటే దానిలాగే ఆత్మీయమైన క్షామము కూడా ఆధారపడి ఉన్నది అంటున్నాడు ఆయన. భౌతిక క్షామం రావడానికి అంటే భౌతికంగా ఒక పంట, ఎందుకంటే క్షామం అనేది ఎప్పుడు కూడా భూఫలం మీద ఆధారపడి ఉంటుంది. భూఫలమే ప్రాధాన్యం, భూమిలోంచి పుట్టేటువంటి ఫలాలు. దానిలో ఎందుకు పంట మన చేతికి రాకపోవడం గల కారణం ఏంటి? మొట్టమొదటిది వర్షము అసలుకే పడకపోవడము, లేదా తక్కువ పడడము కదా, లేదా అన్నిటికంటే భీకరమైన స్థాయిలో వరద స్థాయిలో పడ్డం. ఈ మూడింటిని బట్టి పంట సరిగ్గా రాదు. అసలుకే లేకపోవడము, లేదా కొంత మాత్రమే పడడము, లేదా అత్యధికంగా పడడం. దీనివల్ల పడదు, దీనివల్ల క్షామం వస్తుంది, పంట చేతికి రాదు. రెండోది, ఒకవేళ నీరు మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, సరైన స్థాయిలో ఉన్నప్పటికీ నేలలో గనక సారం లేకపోతే అది సౌడు భూమి కదా, సౌడు భూమి అయినట్లయితే, సారం లేని నేల అయినట్లయితే నీరు బాగున్నా కూడా అది ఫలాన్ని ఇవ్వదు, క్షామమే. తర్వాత నీరు బాగుంది, నేలలో సారము బాగుంది, వేసిన విత్తనంలో కనుక జీవం లేకపోతే అదిను క్షామానికి దారితీస్తుంది. ఇది మూడోది. మొదటిది నీరు, రెండు భూమి, మూడు విత్తనము, నాలుగవది ఇప్పుడు నీరు బాగుంది. మీకు తెలుసు, మీరు ఉదయం ఉన్నారు, కొంచెం ఉదయం లేని వారికి 2-3 మాటలు. ఉదయము మాట్లాడిన మాటలు కొనసాగింపే మనం మాట్లాడేది. నీరు బాగుంది, నేలలో సారము బాగుంది, విత్తనంలో జీవము చక్కగా ఉంది, అది ఎదిగింది. కానీ అది ఫలాన్ని ఇచ్చినా, ఫలాన్ని ఇవ్వడానికంటే మునిపైనా సరే దుష్ట మృగాలో లేదా తెగుళ్ళు వచ్చి పడడం వల్ల అప్పుడు కూడా కరువు. సాధారణంగా అది ఎప్పుడు జరుగుతుంది? చుట్టూ కంచె లేనప్పుడు జరుగుతుంది. దుష్ట మృగాలకైతే కంచె, అంతేనా? ఇక తెగుళ్ళు ఆపడానికి నీ సాధ్యం కాదు. అది ఎటు మనుషుల్లో దుష్ట మృగాల్లో కొద్ది గొప్ప ఆపగలుగుతావు, తెగుళ్ళు ఆపలేవు నువ్వు. అయితే ఇప్పుడు ఈ భౌతికమైన క్షామము నీటిలో తేడాలున్నా, భూమిలో తేడా ఉన్నా, విత్తనంలో తేడా ఉన్నా, తెగుళ్ళు దుష్ట మృగాలు వచ్చినా ఎలాగునా అయితే క్షామం వచ్చి పంట చేతికి రాకుండా, లేదా అరకొర పంటో, పాడైపోయిన పంటో, పూర్తిగా పంట లేకపోవడం అనేది ఎలాగ జరుగుతుందో ఆత్మీయమైన క్షామం కూడా అలాగే జరుగుతుంది. ఆత్మీయమైన క్షామం కూడా అలాగే జరుగుతుంది. నీటి స్థాయిలో ఉన్నటువంటి క్షామాలను మనం కనుక చూసినట్లయితే, నీటి స్థాయిలో దేవుడు అంటాడు, నో రెయిన్ ఆర్ పార్షియల్ రెయిన్. వర్షం అసలుకే లేకపోవడము, లేదా కొంత మట్టుకు మాత్రమే వర్షం ఉండడం. వర్షం లేక 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 ఉన్న వాళ్ళకి సడన్గా వర్షం పడితే ఎలా ఉంటుందో తెలుసా? వర్షము అందకుండా ఉండిన ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటాయంటే, నీరు రాగానే కేరింతలు కొడతారు, ఆనందపడతారు. నేను మధ్యలో ఇక్కడ యూట్యూబ్లో చాలా పాతకాలం వీడియో ఉంటుంది. ఏదో ఒక ప్రాంతానికి ఎక్కడో కాలువ తెరిస్తే వాళ్ళ ఊరిలోకి కాలువ వస్తూ ఉంది. వాళ్ళు దాన్ని మురికి నీళ్ళు, అవి మట్టిని పారుకుంటూ వస్తుంది. కానీ స్టార్టింగ్లో నిలబడగలుగుతారు. అక్కడ స్టార్టింగ్ వస్తున్నటువంటి నీళ్ళను ఫోన్లలో బంధించి వాళ్ళు ఏం చేస్తారంటే మురికివైనా సరే తీసుకొని తాగుతున్నారు, మీద జల్లుకుంటారనే జనులు. నీరు లేని ప్రాంతంలోకి నీరు వచ్చింది కాబట్టి ఆనందం కలుగుతుంది. ఒక్కొక్కడు ఏడుస్తున్నాడు, కన్నీరు పెడతా ఉన్నాడు. బాగా బోర్లేసి పడక ఒకసారి పడితే ఎట్లుంటుంది? అలాంటి ఆనందం. పాత నిబంధన కూడా ఒకనొక సమయంలో ఇట్లాగే ఒక దృష్టాంతాలుగా పెట్టబడినటువంటి ఒక చోట వాక్యం పూర్తిగా కరువైన దినాలు. వాక్యం లేదు అక్కడ. వాక్యం పూర్తిగా కరువైపోయి ఒక్కసారి వాక్యం వస్తే ఎలా జరిగిందో ఆ సందర్భంలో సరి గమనించదా. వర్షం లేకుండా ఉండి ఒక్కసారి వర్షం పడిన పరిస్థితి వలె కనబడుతూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8 తర్వాత ఉంటుంది. పేపర్స్ వాళ్ళు బాగా వస్తుందని చెప్పి 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులయ్యుండిరి.
అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి కుంభం ఎదుటనున్న మైదానానికి వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడదాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి కుంభం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించు వచ్చును. ఇక్కడ నీటి గుమ్మం ఎదురుగా జాగ్రత్తగా వినాల. అంటే ఇక్కడ ఎందుకు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవడం అంత ప్రాముఖ్యతను సంతరించుకునేలాగా ఏముంది అక్కడ అంటే, ఇది ఏ కాలమో తెలుసా? ఇజ్రాయేలుడు బబులోను రాజ్యంలోనికి పట్టబడి బానిసలుగా బతికిన కాలాలు. అక్కడి నుంచి ఎప్పుడైతే బానిసత్వంలోంచి వారికి విడుదల కలగగానే వారు బానిసలుగా ఉన్న సంవత్సరాలన్నీ కూడా మందిరం లేదు, ఆరాధన లేదు, మందిరమే లేదు. అక్కడ వాక్యము కొరతగా ఉన్న దినాలు అవి. వాక్యం లేక ప్రజలు చనిపోయారు ఆత్మీయంగా. అంతటి దౌర్భాగ్య పరిస్థితి జీవిస్తున్న సమయంలో దేవుడు వారందరినీ మరలా విడుదల కలగజేయించి మరలి యథాస్థానానికి వచ్చి పాడైపోయినటువంటి గోడల్ని నెహెమ్యా ఇజ్రా కాలంలో మరలా కట్టిన తర్వాత అప్పుడు ఒకసారి ఎన్నో సంవత్సరాలు కొంతమంది యొక్క అప్పుడే పుట్టినటువంటి వాళ్ళ తర్వాత తర పిల్లలు ధర్మశాస్త్రం అంటే కూడా ఎప్పుడు వినలేదు, చూడలేదు. అది వారికి ఎలాంటిదంటే అదొక మరొక లోకంలో ఉండవేమో, అసలు మళ్ళీ వింటామో వినమో అనే ఆలోచన కలిగేటువంటి విషయం అది. అప్పుడు చదవగానే ఆ చదివిన దాన్ని విని అర్థం చేసుకోగల వ్యక్తులు నిలబెట్టుకొని ఇలా నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారు నీటి గుమ్మం దగ్గర చదువుతూ. తర్వాత ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం శ్రద్ధతో వినిరి కదా. అందులో శాస్త్రీయుడు ఇజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడి. బైబిల్లో మీకు మొట్టమొదటిసారి పుల్పిట్ అనేది ఇక్కడే కనబడుతుంది. ఇది పుల్పిట్. అది ఇట్లాగే ఒకటి పెద్ద కర్రతో ఒకటి చేయించుకొని దాని మీద ధర్మశాస్త్ర గ్రంథాన్ని పెట్టి చదవడం మొదలు పెట్టినాడు ఆయన. అంటే ఈ యొక్క దాస్యత్వం తర్వాత కనబడుతున్నటువంటి నిర్మాణ విషయం. అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్య, షిమ, అనయ, ఊరియా, హెల్కియా, మయషియా అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హషూము, అష్బద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచి ఉండేది. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా అందుకే మీరు పాస్టర్లను చూస్తుంటే వాళ్ళు బోధించేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా కొంచెం మెట్టు మీద నిలబడతారు. యేసు ప్రభు వారు కూడా బోధించేటప్పుడు ఏం చేశాడు? కొండ మీద నిలబడినాడు. ఆయన కూడా బోధించేటప్పుడు ఏం చేశాడు? ప్రజలందరి యొక్క ఒత్తిడి ఎక్కువైపోయిందని చెప్పేసి ఒక చిన్న దరిలో ఒక దోణిలో ఉండి దోణి కొంచెం అటు వాటర్లోకి జరుపుకొని తర్వాత బోధించాడు. ఆయన బోధించే వాళ్ళ స్వరం స్పష్టంగా వినబడ్డానికి. తర్వాత నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. నిలబడిరి. మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలబడుచుండగా యేషువ, బాని, షెరెబ్యా, యామీను చాలా మంది ఉండి ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజెప్తున్నారు. అక్కడ 8వ వచనం చూద్దాం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు వాక్యం వినడం మాత్రమే కాదు, అది వాళ్ళు ఏం చెప్తున్నారు? అర్థాన్ని కూడా చెప్తున్నారు అక్కడ. సరే, ఇది ఒకసారి తెలియపరచబడగానే జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని వారందరూ కూడా ఏడవడాన్ని మొదలు పెట్టారు. ఎప్పుడు? బహుకాలము తర్వాత ఎన్నో దినాల నుంచి వారు దేవుడి మందిరానికి, సేవకిని, దేవుడి వాక్యం యొక్క వివరణకిని, అర్థాన్ని తెలుసుకోవడానికి దూరంగా ఉండి వారికి వాక్యం అనేటువంటి నీరు కరువైపోయి ఆత్మీయమైనటువంటి స్థితిలో, చనిపోయినటువంటి స్థితిలో ఉండగా ఒక్కసారి నీరు వచ్చి తగలగానే, వాక్యం వచ్చి తగలగానే వారు నిలబడలేకపోయారు.
ఏడవడం మొదలుపెట్టారు. ఆ ఏడుపు అంతా ఇంత కాదది. ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడుపును చూసి తట్టుకోలేక యాజకులు వచ్చి, అయ్యా ఈరోజు ప్రతిష్ఠిత దినము, ఇది మనకెంతో సంతోషకరమైన దినము, ఆనందకరమైన దినము, ఏడవకండయ్యా ఏడవకండయ్యా అన్న కూడా ఒక్కరి కన్నీళ్ళు ఆగలేవు. దేనికో తెలుసా? వారు అనుభవించినటువంటి వాక్యం అనే కరువు అలాంటిది. ఆ వాక్యమైన నీటి యొక్క కరువు ఎంతటి బాధను కలుగజేసిందంటే వారిలో వారు ఆపుకోలేకపోయారు. తర్వాత అంటాడు చూడండి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొని వారికి పంతులు పండించి ఏలైనగా ఆ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందెదరు. అలాగున లేవీలు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడు, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ దొరికే వాక్యాన్ని బట్టి వారి మధ్యలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదయ్యా. ఆ రోజున కొద్దిపాటి కాలం మట్టుకు మాత్రమే వాక్యం అనే నీరు కొరతగా ఉండడం వల్ల వారును వారి పిల్లలు ఫలించలేకపోయారు. ఈ రోజున చాలామంది సంఘాలకు నీరు అందడం అనే స్థాయిలోనే కరువు ఉన్నది. ఒకటి, కాపర్లు సరిగ్గా లేక, వాళ్ళకి వర్తమానం పైన అవగాహన లేక. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యంలో కూడా పోనీ నీరు సమృద్ధిగా ఉంది అని అనుకోవడానికి కూడా మళ్ళీ ఒక భయం. ఆ నీరు పంటలకు యోగ్యమైనదిగా ఉందో లేదో కూడా వారికి తెలియదు. ఎందుకంటే మనము ఒక మాట చూసాం, ఏమంటాడు ప్రవక్త? పీపుల్ డోంట్ నో వాట్ టు బిలీవ్. జ్ఞాపకం ఉదయకాలంలో స్పిరిచువల్ డ్రౌట్, ఆత్మీయమైన క్షామం గురించి మాట్లాడి ఇంకొంచెం ముందు కొనసాగితే అక్కడ లాస్ట్లో అంటాడు ఏమని? పీపుల్ డోంట్ నో వాట్ టు బిలీవ్. ఆత్మీయమైన క్షామం విషయంలో ప్రజలకు దేన్ని నమ్మాలో కూడా తెలియనటువంటి ఒక కరువు వచ్చింది. ఇది నీటి స్థాయిలో ఉన్నటువంటి కరువు. అంటే ఆ సంఘాల్లో వాక్యం లేదు. వాక్యమే లేదురా బాబు అంటా ఉంటే వారు ఉన్న చోటికి వెళ్దామని ప్రయత్నం చేసినా కూడా కొన్ని చోట్ల జల్లులు పడుతున్నాయి, కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడుతూ ఉన్నాయి. అంటే వ్యక్తిగతమైన సిద్ధాంతాలతో కలిపి చేర్పడి బోధ చేసి పడేస్తూ ఉన్నారు. మరికొంతమంది సంఘాన్ని పూర్తిగా నాశనం చేసి ఆమ్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉదయకాలంలో మాట్లాడినట్టుగా రకరకాల రీతుల్లో అవి పడుతూనే ఉన్నాయి. మరికొంతమందికి నా మాట జాగ్రత్తగా వినాలి. కొన్ని సంఘాల్లోనేమో కొంతమంది విశ్వాసుల మధ్య, కొన్ని సమూహాల మధ్య, కొంతమంది పాస్టర్ల వ్యవహార శైలిని బట్టి నీరు అనేదే కొరత, వాక్యం అనేదే కొరత. దానివల్ల క్షామం వచ్చింది. దానికి సాదృశ్యంగా మనము నెహెమ్యా యొక్క గ్రంథంలో చూస్తున్నటువంటి రీతిగా వారు వాక్యం అనే కొరత రాగానే నశించిపోయినటువంటి వారు వాక్యం అనేది రాగానే వారు ఎలాగో ఆనందపడ్డారో, వాక్యం దొరికితే ప్రతి ఒక్కరికి ఆనందంగానే ఉంటుంది. కన్నీళ్లతో ఏడుస్తూ ఏడుస్తూ దాన్ని చెప్పలేని ఆనందం అది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ తొర్లికొండ సంఘంగా మనమైతే ఈ వాక్యము, నీరనే వాక్యం అనే కొరతను దాటి వెళ్ళిపోయామని నమ్ముతున్నా. ఇంకా ఒకవేళ కొరత కొంటే మీరు ప్రార్థన చేయండి, దేవుడు దయచేస్తాడు. కానీ దీన్ని దాటి ఉన్నామని నమ్ముతున్నాం. కానీ దీన్ని దాటిన వారి తర్వాత నేల విషయంలో కొంతమందికి క్షామం కలుగుతూ ఉన్నది. నేల చదునుగా లేకపోవడం వల్ల, నేల ఆరోగ్యవంతంగా లేకపోవడం వల్ల, నేలలో సారం లేకపోవడం వల్ల ఆ సంఘాల్లో ఆత్మీయమైన క్షామం అనేది ఏర్పడుతూ ఉంది. గమనించండి, మిమ్మల్ని బైబిల్ యొక్క లేఖనం గుండా తీసుకెళ్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణములకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరం గడచనీయుడి, పండుగలను క్రమంగా జరగనీయుడి. 7వ వచనం చదవండి, మీకు అర్థమయ్యే రీతిలో. అరీయేలుతో యుద్ధం చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధం చేయవారును, దాని బాధపరచు వారందరూ రాత్రి కన్న స్వప్నం వలె ఉందరు. ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము
తృప్తి పడకపోయినట్లును తప్పికొనిన వాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వారి ప్రాణము ఇంకాను ఆశకొని ఉన్నట్లును సీయోను కొండ మీద యుద్ధం చేయు జనుల సమూహమంతటికి సంభవించును. జనులారా తేరి చూడుడి విస్మయముందుడి మీ కన్నులు చెరగొట్టుకునుడి పుట్టివారకుడి ద్రాక్షరసము లేకయే వారు మత్తులై ఉన్నారు. మద్యపానము చేయకయే తూలుచున్నారు. ఇప్పుడు 10వ వచనం జాగ్రత్తగా వినండి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. గాఢ నిద్రాత్మను మీ మీద కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. వాళ్ళందరికీ ఏం జరిగింది? దీర్ఘదర్శి అంటే ప్రవక్త, ప్రవక్త అంటే ప్రీచర్, ద వన్ హూ టీచర్స్, వాక్యం నేర్పించేవారు. కరెక్టేనా? ఒకసారి వాక్యమును నేర్పించే వారికే ముసుగు వేయబడితే, నా మాట జాగ్రత్త వినాల, వాక్యము నేర్పించే వారికే ముసుగు వేయబడితే అక్కడ సంపూర్ణమైన వాక్యం అక్కడ బయలుపరచబడుతున్నప్పటికీ కూడా గ్రహించలేరు. రెవల్యూషన్లో తేడాలు ఉంటాయి. వాక్యం అనే నీరు కరువులో, వాక్యం అనే నీటి యొక్క సమస్యలో, సంఘాలలో ఆత్మీయమైన క్షామం వచ్చినట్టుగానే చాలామందిలో వాక్యం వస్తే వచ్చింది కానీ ప్రత్యక్షతలలో తేడాల వల్ల క్షామం వస్తుంది. ఇప్పుడు ముసుగు వేయబడ్డది కాబట్టి వాళ్ళకి ఏంటే మెసేజ్ చెప్పండి మీరు, ఈ గడియ వర్తమానమే చెప్పండి మీరు. కానీ ముసుగు వేయబడినందున వారు ప్రత్యక్షతలో లోపముగా ఉన్నందున, ప్రత్యక్షతే వారికి కరువైనందున వారు వాక్యమైన నీరు పడుతుంది కానీ ఆ నీటిని పట్టుకోలేకపోతున్నారు. ఆ నేలలో సమస్య ఉంది. అక్కడ ఆ నేల చేయాల్సింది ఏంటిది? గ్రహించాల. అన్నమాట వినండి జాగ్రత్తగా. ఇక్కడ నీరుని నేల గ్రహించాలా, ఆ నేలలో నుంచి విత్తనం గ్రహించాలా కదా. కానీ వర్తమానము బయలుపడుతున్నప్పుడు దాన్ని గ్రహించలేనటువంటి భూమి లాంటి మనుషులు ఉన్నారు. ఇది కొన్ని సంఘాల పరిస్థితి, సంఘంలో ఉన్న కొంతమంది పరిస్థితి. వారికి సర్వసత్యం బోధించబడని, ఇదివరకు ఎన్నడూ వినబడినటువంటి కొత్త లోతైన విషయాలు బయలుపరచబడని గ్రహించలేరు. ఇట్లాగే మధ్యలో ఒక సంఘానికి వెళ్తే చిన్నపిల్లడు గద బిర్యానీ పెచ్చినట్టు అయిపోయింది. అరిగించుకోలేకపోయినారు. వాక్యం అనే కొరతక్కర్లేదు, నేలలోనే సమస్య ఉంది. అక్కడ వాక్యం ఎంత సమృద్ధిగా, మీరు ఈ భూప్రపంచం మీద అతి గొప్ప కాపర్లను, పాస్టర్లను ఎవరైనా పట్టుకొచ్చుకోండి, వారు కుండపోత వర్షాన్ని తీసుకొచ్చినా సరే ఆ చౌడు భూమిలో, ఆ యొక్క సారం లేని నేలలో ఎంత కుమ్మరించినా సరే మూసివేయబడినటువంటి వారి నేత్రముల వలన వారు ఎన్నడూ గ్రహించలేరు. అప్పుడు అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఈ వర్తమానంలో ఉన్నటువంటి లోతైనటువంటి ప్రత్యక్షతను వాళ్ళకు చూపించిన అప్పుడు వాడు అంటాడు తర్వాత, దీనంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథం వాక్యం వలె ఉన్నది. ఎట్లయితుంది? ఆడేమంటాడు, ఇదంతా మర్మయుక్తంగా ఉంది, ఏంది ఇది ఎన్నడూ విన్నట్టు అనిపించట్లేదు, ఏంది ఇది బాప్తిస్మాన్ని గురించి 18 ఏళ్ళు విన్నాం కానీ ఇది ఎప్పుడు విన్నట్టు లేదే, కొత్తగా ఉంది ఇదంతా, ఇదేదో గూఢమైన వాక్యంలాగా ఉన్నదే. తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గ్రంథంలో సమస్య కాదు, వాక్యంలో సమస్య కాదు, నీటిలో సమస్య కాదు, ఆ నీరును గ్రహించే నేలలో సమస్య. ఆ నేల అంటది, చూడండి, ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. ఏంది? ఇప్పుడు పీటర్ గారు ఉంటారు ఉదాహరణకి, ఇక్కడ బయలుపరచబడిన వాక్యాన్ని తీసుకెళ్ళి ఎంత గూఢమైన గూఢం ఉంది, అంతే అర్థమైతలేదు, ఎప్పుడు వినలేదు ఇది. వెళ్ళి కొద్దో గొప్ప వాక్యం తెలిసినటువంటి మరొక విశ్వాస దగ్గరికి వెళ్ళి అడుగుతారు. నా మాట వింటున్నారా? నీటిలో సమస్య లేదు, ఇక్కడ నేలలో సమస్య. కానీ ఇవన్నీ చివరికి వచ్చారు క్షామమే. నీళ్ళలో సమస్య ఉన్నప్పుడు నాకంటే ముందు తరంలో మీరు నీటి వలన క్షామాన్ని ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు నీటితో క్షామాన్ని లేదు. నీరు సమృద్ధిగానే ఉంది కానీ నేలతో సమస్య. నేలలో అంటే ప్రత్యక్షతలో ఆ నేల ఏం చేస్తుందంటే అక్కడికి వచ్చినటువంటి ఆ విశ్వాసులు వర్తమానాలు వింటారు కానీ సంపూర్ణంగా దాన్ని పట్టుకోలేనోడు ఏం చేస్తాడంటే ఒకడికి అప్పచెప్తాడు. బాగా చదువు వచ్చినోడికి వర్తమాన పుస్తకాలు మెండుగా చదివి 10 మందికి వాక్యాలు చెప్పి
చాలా మందిని వర్తమానం నడిపించడం, ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి చూపించి, బ్రదర్ సుకేష్ బ్రదర్ చెప్పింది దీన్ని ఏమంటావు నువ్వు అనగానే అతను ఏమనాలా? తెలుసు అంటే తెలుసు అనాలా, తెలియదు అంటే తెలదనాలా. కరెక్టేనా? కానీ తెలదన్నాడుగా, తెలదంటే ఏమవుతుంది? రే తెలదంటే కుదరదుగా. అదేం చేస్తాడు? ఎందుకంటే తనకున్న రెప్యుటేషన్ పాడుగా వద్దుగా, రెప్యుటేషన్ పాడు కాకూడదా, తను అల్లే కథలు అల్లుతాడు. కానీ ప్రత్యక్షతే లోపంగా ఉన్న వాడి దగ్గర నువ్వు వాడి దగ్గర ఎంత మర్మయుక్తమైన గూఢార్థమైన సంగతి అయినా పెట్టి చూడు, నాకు అర్థం కాలేదని అంటాడు, నాకు అర్థం కాలేదని అంటాడు. బాప్తిజం విషయం కూడా చాలామందికి అర్థం కాలే, ఎందుకంటే దే నీడ్ మోర్ రెవల్యూషన్ ఫర్ దట్. వారికి ఇంకా ఎక్కువ ప్రత్యక్షత కావాలా. దే నీడ్ అ లార్జర్ రెవల్యూషన్. అత్యున్నతమైన స్థాయిలో దానికి ఖచ్చితంగా ప్రత్యక్షత కావాలి. అంటారు, నేను మా భర్త వేరే సంఘానికి వెళ్తున్నాడు, నేను వేరే సంఘానికి వెళ్తున్నా, ఎందుకులే అని చెప్పేసి మీ సంఘానికి వచ్చి మీ దాంట్లో తీసేసుకున్నా. అది చెల్లుద్దా? నేను నా భార్య కోసం తీసుకున్నా, నా భర్త కోసం తీసుకున్నా, ఇవి చెల్తాయా? ఇక్కడో నీటిలో సమస్య లేదు, కానీ ప్రత్యక్షతలో సమస్యలు వచ్చాయి. ప్రత్యక్షత లేని చోట వాక్యం అంతా కూడా గూఢార్థంగానే కనబడుతుంది. ప్రత్యక్షత లేకపోతే గూఢార్థమే. ఆ గూఢార్థమైన వాక్యం దగ్గరికి వచ్చి ఒకరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ బ్రదర్ గూఢార్థమైన వాక్యం చెప్పాడు, దీని సంగతి చూడంటే వాడేమంటాడు? చదవండి. అతడు ఏంది అది నాకే అర్థం కాదు, నీకేం చెప్పాలా? నాకే గూఢార్థంగా ఉంది, నీకేం చెప్పాలా? జోగి రాసుకుంటే ప్రత్యక్షతలు ప్రత్యక్షల దగ్గర పంచుకుంటే గూఢార్థమైన విషయాలు గూఢార్థంగానే ఉంటాయి, బయలుపరచబడు. చాలా సంఘాల్లో అంతే, గ్రహించలేరు వాటిని. తర్వాత అబ్బో అది ఇంకా మర్మంగా ఉంది, అది మర్మంగా ఉంది. వేరే సంఘాలు మనల్ని గురించి అది అర్థం కాక తప్పుగా అనుకుంటారంటే వాడికి అది గూఢార్థంగా ఉంది కదా, వాడికి అది బయలుపరచబడలేదు కదా, వాడికి నీటే సమస్య, వాడికి నీరు దగ్గర సమస్యలో ఉన్నాడు. వాడు నీరు దగ్గర సమస్యలో ఉన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నేల సమస్యల గురించి అడిగితే వాడేం చెప్తాడు? నీటి సమస్య ఉన్న వాడి దగ్గరికి నేల సమస్య గురించి మాట్లాడుతున్నావా? వాడు అంటాడు మాకు నీరే దిక్కులేదు, నేల గురించి ఏం చెప్పాలా? గ్రహించలేడు వాడు. ఆమేన్. తర్వాత ఇంకొచ్చే ముందుకు రండి. మరియు చదువుమని చెప్పి ఊరిని ఇప్పటిదాకా విశ్వాసి మాట్లాడుకుంటుంటే తెలియనోడు కొద్ది గొప్ప తెలిసిన దగ్గరికి వెళ్ళి అడిగితే వాడే తెలియదు అంటున్నాడు. పోన్లే ఇదన్నా కొంచెం పర్లేదు, ఈసారి ఏకంగా ఇతడి కంటే పూర్తిగా ఏం తెలియని దగ్గర పోయి అడుగుతున్నాడు. ఏమంటావా? గుడార్థమైన విషయం కరెక్ట్ అంటవా? ఇప్పుడు చదువుకున్నాడే చెప్పలేకపోయినాడు, చదువులేడని చెప్తాడు నీకు. బైబిలే చదవడం రాని వాళ్ళు బైబిల్ చదవడం వచ్చున్నపై తీర్పు తీరుస్తున్నారు. నేటి దినాల పరిస్థితి. వాక్యమే చదవడం రాదు, వాక్యం ఏముందో తెలియదు, కానీ వాక్యము తెలిసిన వారిపైన తీర్పులు తీరుస్తున్నారు. తెలియనోడు తెలియలేదు గూఢార్థంగా ఉందని చెప్పొచ్చుగా, చెప్పడాడు. ఇప్పుడు అదేం చేస్తాడు? వాడికి ఎప్పుడు కూడా అర్థమే. ఇప్పుడు వాడికి గ్రంథంలో ఏమైనా లోపం ఉందా? గ్రంథం వాడి దగ్గర ఉందా లేదా? వాక్యం ఉందా లేదా వాడి దగ్గర? వాక్యం అనే నీరుందా లేదా వాడి దగ్గర? కానీ గ్రహించుటకు భూమి అయిన వాడిలోనే తేడా ఉంది. వాడిలో ప్రత్యక్షత లేదు, అసలు వాడిలో ప్రత్యక్షతే కరువైంది కనుక వాడికి గ్రంథం వచ్చినా అబ్బా తీసేరా. వాడికి ప్రత్యక్షత ఇచ్చినా, వాడికి ఏది ప్రయత్నం చేసినా అది కొదువగా ఉన్నదే ప్రత్యక్షత కనుక గ్రంథం ఇచ్చినా, స్క్రోల్ ఇచ్చినా, వాడికి ఎన్ని ముద్రలు ఇచ్చినా, ఎన్ని మర్మాలు ఇచ్చినా గ్రహించలేడు వాడు. వాక్యం అనేది కొరతగా ఉండకుండా ఉండి నేల చక్కగా ఉంటేనే తర్వాత మన వ్యవసాయంలో ముందుకు సాగొచ్చు. కానీ కొన్ని సంఘాల్లో వాక్యము పుష్కలం, కానీ ప్రత్యక్షతల్లో క్షామం ఉంది. ప్రత్యక్షతల్లో వ్యత్యాసాల వల్ల ఆ సంఘంలోంచి బయటకు వచ్చేటువంటి పంట క్షామకరమైన పంటగా సాగుతుంది. దట్స్ ఎ స్పిరిచువల్ డ్రౌట్, ఆత్మీయమైన క్షామం అన్నాడు. చాలామంది విశ్వాసుల యొక్క ఆత్మీయ వృద్ధి ఎందుకు లేదయ్యా అంటే చెప్పబడుతున్న విషయాలు గ్రహించలేకపోతున్నారు. వాక్యం కుమ్మరించబడతలేదా? సమృద్ధిగా కుమ్మరించబడుతుంది.
ఏ తప్పిదాలను బట్టి, ఏ కాలాన్ని బట్టి ఏ వర్తమానం ఆ వర్తమానాలు వస్తూ ఉంటాయి. ఋతువుకు సరిపడిన వర్షాలు వస్తూ ఉంటాయి. కానీ గ్రహింపులోనే వ్యత్యాసాలు వచ్చేసరికి ఆ వాక్యం ఎప్పుడు గూఢార్థంగా నిలిచిపోతుంది. అర్థం కావట్లేదు. గూఢార్థమైన వాక్యం నీకేం మేలు చేస్తుంది? మర్మయుక్తంగా ఉన్న విషయం నీకేం మేలు చేస్తుంది? ఎప్పటికీ తెరవలేనటువంటి ఒక పెట్టెలో 10 కేజీల బంగారం ఉంటే నీకేం మేలు చేస్తుంది? అది ఎప్పుడు మేలు? దాన్ని తెరవగలిగేది చూసి వాడుకోగలిగితేనేగా మేలు. గూఢార్థంగా ఉన్నటువంటి వాక్యం వల్ల నీకేం మేలు? కానీ గూఢార్థంగా ఉన్నదాన్ని బట్టి కూడా తీర్పు తీర్చే ప్రజలు ఉన్నారు. ఒకటి ఇలా ఏది అర్థం కాలేదు, పైపైచి చెప్పేదాన్ని తీర్పు తీర్చేటువంటి ప్రజలు చాలా సంఘాలు అయితే, చాలా అన్ని సంఘాలలో అక్కడుండే కాపులు చక్కటి వర్షంలాగా, నీటిలాగా సరిపడేంత నీరు ఇస్తున్నప్పటికీ ఆ భూముల్లో ప్రత్యక్షత లేకపోవడం వల్ల వారి ఆత్మీయమైన ఎదుగుదలలో క్షామం వస్తుంది. ద స్పిరిచువల్ డ్రౌట్ వస్తుంది. ఇదే నెలలో ప్రత్యక్షత లోపం ఉంది కదా. ఇదే నెలలో మరొక సందర్భాన్ని చూపిస్తాం మీకు. మెసేజ్ కోడ్ గుండా 50-0227. 50-0227. నైన్త్ పేర. ఏంటి నీకు ఒక బుగ్గ అంటే ఏంటయ్యా? ఊట కదా, తీస్తున్న కొద్ది వస్తూ ఉంటాయి. అది తెరవబడింది. ఇప్పుడు నువ్వు ఎంత తాగాల? నువ్వు తాగడానికి వీలైనంత తాగాలి. ఇప్పుడు ఈ సమయంలో తాగు. నీరు తాగినట్లయితే తాగినట్లయితే ఉందా? కాదు, బట్ నాట్ ఎనఫ్ వాటర్ ఉంటుంది ఇంగ్లీష్లో నాట్ ఎనఫ్ వాటర్. చదువు. ఇప్పుడు క్రైస్తవులతో ఉన్న బాధ అదే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నేలగా పోల్చబడుతున్న మనుషులు ఒక సందర్భంలో నీరు వస్తుంది, ప్రత్యక్షత లేపడం వల్ల నీరు దుర్వినియోగం అయిపోతుంది. కరెక్టేనా? రెండో సందర్భంలో వాక్యం అన్న నీరు వస్తుంది, కానీ సరిపడేంతగా తాగుతలేదు. నీటిలో లోపం లేదు, నీరు సమృద్ధి, కానీ ఆ నేలలోనికి పెట్టేటువంటి నీళ్ళలో సరిపడేంతగా పెడతలేవు, సరిపడేంత తాగుతలేవు. అవి క్రైస్తవులతో వచ్చిన బాధ ఇదే అంటున్నాడు. ఆ భౌతికమైన విషయాన్ని మరలా ఆత్మీయమైనటువంటి విషయంతో పోల్చి క్రైస్తవులకు అండగడుతున్నాడు. క్రైస్తవులు చేస్తుంది అదే. దే డోంట్ డ్రింక్ ఎనఫ్ వాటర్ ఫ్రమ్ ద ఫౌంటైన్. ఆ జీవజలపు ఊట నుంచి వారు సరిపడేంత నీరుని తీసుకోకపోవడమే ఈ రోజున ఆ నేల ఫలభరితం అవ్వకపోవడానికి గల కారణం. నేల సారము దాని యొక్క విషయంలోనే వ్యత్యాసం వచ్చేసింది. ఎప్పుడెప్పుడు సరిపడేంత తాగదది. దాని సారంలో తేడా ఉన్నప్పుడే. అది సౌడు భూమి అయినప్పుడు, రాళ్ళ భూమి అయినప్పుడు, రేగడి భూములు అయినప్పుడు దానికి మీరు ఎంత నీరని ఇవ్వండి పోతానే ఉంటుంది కిందికి. కొన్ని భూములు నీటిని కొంత మట్టుకు ఆపుతాయి. కొన్ని భూములే సరిపడేంతగా నీటిని నిలుపుకోవడానికి సరిపడేటువంటి చదును సారంను కలిగి ఉంటాయి. నేడు క్రైస్తవుల పరిస్థితి అంతే అంటున్నాడు దేవుని యొక్క ప్రవక్త. అని అంటాడు. అవును, వాళ్ళకి బుగ్గ తెరవబడి మరి నీళ్లు పంపించబడుతున్నాయి. కొన్ని అసలు తాగలేక చచ్చిపోతున్నాయి, కొన్ని సరిపడేంత తాగలేక చచ్చిపోతున్నాయి. ఏదైనా ఒక పంటకి అసలుకి నీళ్ళు పెట్టబాకండి, ఏమవుద్ది? చచ్చిపోద్ది. సగమే ఇవ్వండి. కొన్ని మాత్రమే అక్కడక్కడ అడపదడప కొన్ని పెరిగి ఫలభరితమైన స్థాయి దగ్గర పడతాయి, సగం కంటే ఎక్కువ చచ్చిపోతుంది. ఈ రోజున ఆత్మీయమైన జీవితాలలో, సంఘాలలో ఆత్మీయమైన క్షామం రావడం కూడా కారణం ఇదే. వారు సరిపడేంతగా తీసుకోవడంలే. ఈయన చెప్పినవి కొన్ని అంగీకరిస్తా, కొన్ని అంగీకరించా, కొన్ని తాగినా కొన్ని వదిలేవు. ఎసానా బ్రహ్మం గారు చెప్పేవాడు, వీటిని అంగీకరిస్తే వీటిని అంగీకరించా, కొన్ని తాగా కొన్ని వదిలేసినావు. యు ఆర్ నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. దానివల్ల నీకు ఎంత నీరు సమృద్ధి ఉన్నప్పటికీ కూడా సరిపడేంతగా తాగకపోతే నీకు కలిగే లాభమేమి? నీకు వారానికి ఎన్ని వర్తమానాలు మీకు వినబడితే ఏం లాభము? ఎన్నడూ వినని సంగతులతో మిమ్మల్ని తృప్తిపరిచిన ఏం లాభము?
ఆ నీటిని సరిపడేంతగా తీసుకుంటున్నామా? తీసుకోం. వాళ్ళు బుధవారం రారు, వాళ్ళు శనివారం రారు, ఒక్కొక్కరు ఆదివారం రారు. సరిపడా ఎక్కడ తీసుకుంటున్నారు? తీసుకోరు. దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ వాటర్ ఫర్ ద క్రిస్టియన్ బిలీవర్స్. దానివల్ల కూడా ఆత్మీయమైన క్షామమే. వింటున్నట్టు అనిపిస్తుంది, ఎగిరిపోద్ది. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు యూట్యూబ్లో మళ్ళీ వింటామా? అస్సలు అది జరగదు. అది సంఘంలో ఒకరిద్దరు ముగ్గురు ఆడలే చక్కగా వింటున్నారు వాక్యాల్ని. దాన్ని వీఆర్ నాట్ టేకింగ్ దట్ వాటర్ ఎనఫ్. ఆ వాక్యాన్ని మనం మరలా సరిపడేంతగా తీసుకోకపోవడమే మన ఆత్మీయమైన కుంటుదలకు కారణమవుతున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీరు సమృద్ధిగా ఉంది, నేల మాత్రం తీసుకోవడంలే. నేల మొత్తం తీసుకోకుండా ప్రత్యక్షతలో చచ్చిపోతుంది, లేదా కొంత మాత్రమే తీసుకొని అరకొరగా బతికి బుద్ధినానా లేదా పోతానా ఉంటానా అన్నట్టుగా గాలి గూగేటువంటి రేపు మాపు చచ్చిపోయే చెట్లు ఎక్కువ ఉంది. ఇది క్రైస్తవుల పరిస్థితి అంటున్నాడు ప్రవక్త. ఎగ్జాక్ట్లీ. తర్వాత మూడోది చూద్దాం. చాలు పర్వాలేదు. సీడ్ విత్తన స్థాయిలో చూద్దాం. విత్తన స్థాయిలో మనం కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 55-0311. విత్తనం అంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. భూమిని, నేలను మనం దేంతో పోల్చాము? వ్యక్తితో, మనిషితో పోల్చాము. కరెక్టేనా? విత్తనము వాడి క్రియలతో పోల్చబడాల. ఇప్పుడు చూడండి, ముందుకు రండి. 55-0311. పదకొండవ పేర. The churches are cooling off. సంఘాలు చల్లబడిపోతూ ఉన్నాయి. We just might as well face that. మనం కూడా అలాంటి దాన్ని ఎదుర్కోవచ్చు. The churches are getting worse all the time. సంఘాలు అత్యంత భయంకరంగా జారిపోతున్నాయి. More preaching is being done then. ఏంటండి? మోర్ ప్రీచింగ్ ఈజ్ బీయింగ్ డన్ అంటే వాక్యం అనేటువంటి ఆ నీటి కొరత లేదు. వాక్యం అనేది ఎక్కువగా పంపబడుతూనే ఉంది. ద మోర్ ప్రీచింగ్ ఈజ్ డన్. దెన్ ప్రపంచంలో ఎన్నడూ లేనంత బోధ జరుగుతుంది. అంతేనా అక్కడ ఆయన అన్నది? స్థానిక సంఘంలో చూసుకోండి అయ్యా, ఇదివరకు వినని విషయాలతో కన్నా అత్యధికంగా వాక్యం మోర్ ప్రీచింగ్. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకుందామన్నా మళ్ళీ ప్రీచింగ్ అయింది. అంత ప్రీచింగ్ ఉంది. మోర్ ప్రీచింగ్. ఎవర్ ఇన్ ద వరల్డ్ ఎప్పుడు కూడా మనకు ఎప్పుడు దొరకనంత వాక్యం ఇప్పుడు దొరుకుతుంది. తర్వాత మరియు లెస్ ప్రాక్టీస్. ఆ విన్న వాక్యాన్ని తక్కువగా ప్రాక్టీస్ చేసేటువంటి పరిస్థితుల్లో మన ప్రపంచం అంతా మనమే ఉన్నాం. ఎక్కువ వాక్యం మనదే, ఎక్కువ నిర్లక్ష్యం మనదే. కరెక్టేనా? అంటే ఏంటిది ఇది? ఒకటి నీరు లేకపోవడము, 2 ప్రత్యక్షత లేకపోవడం, 3వది ప్రత్యక్షత కలిగి పాటించకపోవడం. కరెక్టేనా? ఇదేనా బ్రహ్మం గారు చెప్పింది? వినుట, గ్రహించుట, దాని ప్రకారం నడుచుట. వినుటలో అంటే వినబడ్డానికి దిక్కు లేదు వాక్యం వాళ్ళకి. వాడి కొరతలో కొన్ని సంఘాలు, కొంతమంది విశ్వాసులు, కొంతమంది విన్నా కూడా గ్రహింపులో వాళ్ళకు కొరతలు. పోనీ విని గ్రహించిన తర్వాత పాటించడంలో సమస్యలు. విన్నావు, గ్రహించావు, పాటించడంలో ఫెయిల్ అయ్యావు, అయినా ఆత్మీయమైన క్షామమే, స్పిరిచువల్ డ్రౌట్. కరెక్టేనా? తర్వాత కంటిన్యూ. ఇది చూస్తుంటే మరింతగా చల్లబడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా తొలికొండ సంఘం అట్లే కనబడుతుంది. నిజం చెప్తున్నా. 2 నెలల కింద ఉన్నటువంటి ఆసక్తి మీలో లేదు ఇప్పుడు. అప్పుడున్న ఫైర్ లేదు, అప్పుడున్నటువంటి ఆ జీల్ పోయింది. కానీ మోర్ ప్రీచింగ్. ద లెస్ ప్రాక్టీస్. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పింది కరెక్టేనా? ప్రపంచమంతా అదే జరుగుతుంది ఇప్పుడు. తర్వాత గొప్ప ఉద్యమాలు దేశాన్ని తాకుతున్నాయి. Men come in anointed of the Holy Spirit. They preach with everything that's within them. అక్కడ దేవుని సేవకులు పరిశుద్ధాత్మ అభిషేకంతో వచ్చి వారికి కలిగిన సమస్తముతో వాళ్ళు మొత్తాన్ని అక్కడ పెట్టి మొత్తం పారేసి మొత్తాన్ని అక్కడ బోధిస్తున్నారు వాళ్ళు. తర్వాత
they preach with everything that's within them. వారిలో ఉన్న సమస్తముతో వాళ్ళు బోధిస్తున్నారు. And the people walk right away. కానీ ప్రజలు అక్కడి నుంచి ముఖం తిప్పి వెళ్ళిపోతున్నారు. నీరు సమస్యనా? ప్రత్యక్షత సమస్యనా? సమస్య ఎక్కడంటే వినుటలో లేదు, గ్రహించట్లేదు. దాని ప్రకారం నడవవలసినటువంటి ఆ వాక్యము, ఆ బోధకుడు ఎంత బోధించినా, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదంతా కుమ్మరించి, నేర్చుకున్నదంతా తెలుసుకున్నదంతా వచ్చి కుమ్మరించినా సరే, కొంతమంది పాస్టర్లు అయితే మొత్తం విశ్వాసం తెలిస్తే రేపు పొద్దున గౌరవించరేమో చెప్పి సగం చెప్పే పాస్టర్లు లేకపోలే ఈ రోజుల్లో. కరెక్టేనా? సగం చెప్తారు. మొత్తం తెలిస్తే రేపు పొద్దున మనకే తొక్కేస్తారేమో, మనల్ని పక్కన పడేస్తారేమో అని భయపడి. ఇది నేర్చుకుని వచ్చే పాస్టర్లకు ఉంటుంది ఈ బాధ ఎక్కువ. ఈ బాధ ఎప్పుడంతా కూడా ట్రైన్డ్ పాస్టర్లకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సిలబస్ ఉంటుంది, ముందే నేర్చుకొని తయారు చేసుకొని కొన్ని ఏమంటుందని అంశాల ప్రకారం కొన్ని వర్తమానాలు ఉంటాయి. అవి అయిపోగానే మళ్ళీ మనకు దిక్కున్నదరా బాబు అని వాళ్ళ బాధలు. కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత తనకు ఉన్నదంతయు, లోపల ఉన్న శక్తి మొత్తంతో, అభిషేకంతో మొత్తం బోధించేటువంటి కాపర్లు మోర్ 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 అండ్ మోర్ ప్రీచింగ్. బట్ పీపుల్ ఆర్ వాకింగ్ అవే రైట్. అక్కడదక్కడ ముఖం తిప్పేసి వెళ్ళిపోతున్నారు. బోధలో తేడా ఉండి కాదు, నీటిలో తేడా లేదు, భూమిలో తేడా లేదు, వినుటలో తేడా లేదు, గ్రహించుట్లో తేడా లేదు, పాటించుట దగ్గరకు వచ్చింది. వినుట దాని ప్రకారం నడుచుట్లో వ్యత్యాసం వచ్చింది. అక్కడ మిస్టేక్ వచ్చింది. దానివల్ల ఏం లాభం జరిగింది? దానివలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆత్మీయమైన క్షామమే. ఇప్పుడు చాలా సంఘాలు గొప్ప గొప్ప వర్తమానాలు వింటున్నాయి, గొప్ప గొప్ప ప్రత్యక్షత పొందుకుని పేజీలు నింపుతున్నారు. దాని ప్రకారం నడవడం అనే స్థాయికి వచ్చేసరికి మాత్రము జారిపోయినారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా మాకు భలే కాపురి, మాకు భలే వర్తమానాలు, భలే ప్రత్యక్షతలు, అరే భలే 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 అని రాస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన స్థాయిలో మీకు ఆత్మీయమైన క్షామం వచ్చింది. క్షామం వచ్చేది ఈ నాలుగిట్లో ఎక్కడ తేడగొట్టే క్షామమే. నీరు బాగుండి, నేల బాగుండి, విత్తనం బాగాలేకపోయినా క్షామమే. నీరు ఒక్కటి లేకపోయినా క్షామమే. నీరుండి నేల సారం లేకపోయినా క్షామమే. నీరు నేల రెండు బాగుండి విత్తనం సరిగ్గా లేకపోయినా క్షామమే. ఇప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుంది? నేల పీల్చుకున్న నీటిని ఇప్పుడు ఇది ఏం చేయాలా? నేలను గట్టిగా పట్టుకొని నీటిని తీసుకుంటూ, పోషకాలు తీసుకుంటూ బలంగా నిలబడవలసి, క్రియలు చూపించవలసిన చోట ఫెయిల్ అయిపోయింది. ఆత్మీయమైన క్షామం అంటే వర్తమానం లేని దినాల్లోంచి వర్తమానం వచ్చిన దినాల్లోకి రావడం వల్ల ఆత్మీయమైన క్షామాన్ని తప్పించుకుంటున్నాం అనుకుంటున్నారు. నో, దే ఆర్ ఇన్ స్టిల్ స్పిరిచువల్ డ్రౌట్. ఆత్మీయమైన క్షామే. అందుకే ఇంతకుముందు మన చదివే వర్తమానం అంటాడు, ఆ చెట్టు చేసినట్టే దే ఆర్ నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. సరిపడా నీటిని తాగలేక ఆ చెట్లు ఈరోజు క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నాయంటున్నాడు ఆయన. తీసుకోలేకపోతున్నారు. కొంతమంది నీరుంది గ్రహిస్తున్నారు, చెయ్యం మేము. ది పీపుల్ ఆర్ వాకింగ్ రైట్ అవే. ఈ వర్తమానం గుండా నేరుగా తీసుకొచ్చి, అరే ఉపవాసాలు ఉన్నాయి సహోదరుడు అంటే విన్నారు, వాక్యం చూపించాము, గ్రహించారు, అయినా సరే మేము చెయ్యమని మోహన్ తిప్పేశారు. ఆత్మీయమైన క్షామమే. మీ బాప్తిస్మాలు సరి చేసుకోండి అని ఆయన అంటే ఉంటే విన్నారు, వాక్యాలు తెలుసుకున్నారు, గ్రహించారు, నో అని తిప్పేశారు. ఆత్మీయమైన క్షామాలే. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ రిగార్డింగ్ ద బాప్తిజం. ఇది మీ సంఘంలో సరి చేయబడాలనే 15 ఏళ్ళ కింద నాకు ఆ పేరు పెట్టారు. నా పేరు అంటే దాన్ని సరి చేయడానికి 15 ఏళ్ళ కింద దేవుడు ముందుగా నా పేరు పెట్టించాడు. నమ్మువాడికి అది సాధ్యమే. నీకు చూసే కళ్ళు ఉంటే దొరుకుతాయి అవి. చేస్తారు నో, ఖచ్చితంగా పేరు దాని ప్రాధాన్యతను చూపించేది. ఎవడు పడితే చేసేవి కావవి. దానికి ఎప్పటి నుంచో ప్రణాళిక పడతా ఉంది. అది నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తుండేవాడిని, ఎక్కలేని పేట నేను పెట్టుకునేది ఆయన అనుకున్నా. కానీ ప్రభు బయలుపరిచినప్పుడు నీకు వందనాలు ప్రభు. ఎట్లా జీవమును నిలుపు నిమిత్తము ముందుగానే యోసేపును పంపించినట్టుగా ముందు నుంచే దేవుడు ఓ విషయం దాచిపెట్టుకుంటూ తీసుకొస్తున్నాడు. సంబడి హ్యాస్ టు రిస్టోర్ ది సాల్వేషన్. రక్షణ సరిచేయాలా, దాని తగ్గట్టే పేరు పెట్టి అప్పటి నుంచి కాపాడుకుంటూ తీసుకొచ్చి టట్టడా అన్నాడు. కానీ పీపుల్ ఆర్ వాకింగ్ రైట్ అవే. ఇది బాధాకరమైన విషయం. నేను చెప్పే మాటలు ఆత్మీయతలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి.
భౌతికమైన ఆలోచన కూడా దీన్ని పట్టుకోవడం కష్టమే. ఇట్ ఈస్ అ టైమ్ టు కరెక్ట్ అవర్ సాల్వేషన్, అవర్ బాప్టిజం. అది వాక్య ప్రకారంగా లేనిదా సరిచేసుకోవాలా ఖచ్చితంగా. పీపుల్ ఆర్ వాకింగ్ రైట్ అవే. తీరుగా తీసుకొస్తే నేను నీటి రూపంలో తీసుకొచ్చాము, ప్రత్యక్షతో అర్థమైనట్టు దేవుడు చేశాడు, బట్ దే ఆర్ వాకింగ్ రైట్ అవే. చెప్పబడినటువంటి మోర్ ప్రీచింగ్, మోర్ ప్రీచింగ్, మోర్ ప్రీచింగ్, బట్ పీపుల్ ఆర్ టర్నింగ్ దర్ ఫేసెస్ అవే కదా. మనం ఒకసారి మాట చదువు. పీపుల్, ప్రజలు ఆ బోధించబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చిన వాక్యాలకు ముఖాలు తిప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత అసలు ఏది జరగనట్టుగానే మన సాగుతుంది కథ. ఎస్ఆర్నా ఏమన్నాడు అక్కడ? మళ్ళీ ఏం జరగనట్టే మొహం తిప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరగనట్టుగానే సాగుతుంది. మన సంఘంలో కూడా అట్లా జరుగుతుంది. తృణీకరించే వాళ్ళు తృణీకరించారు, ఎప్పట్లకైనా కలుసుకుంటా ఇస్తారు, మళ్ళీ ఎప్పట్లో కలిసిపోతారు, ఏం జరగనట్టే మళ్ళీ. కానీ నువ్వు ముఖం తిప్పిన దాని గురించి క్షేమం నువ్వు ఒకరోజు ఎదురు చూస్తావు. ట్రస్ట్ మీ. కాపర్ కంటే యూ కెనాట్ లివ్ హయ్యర్ దెన్ యువర్ పాస్టర్. ఇది వర్తమానం. పాస్టర్ కంటే ఎవడన్నా నాకు బాగా ఎక్కువ తెలిసిన వాడు చెప్పాడు అనుకో మీ మధ్యలో, అది దయ్యం, అది వర్తమాన విరోధి వాడు. వర్తమానమే చెప్తుంది. పాస్టర్ కంటే ఎక్కువ తెలుసు నాకు, పాస్టర్ కంటే ఎక్కువ జ్ఞానము అని అన్న ప్రతి ఒక్కడు దయ్యమే. ఎందుకంటే వర్తమానం చెప్పిన ప్రకారంగా నో బిలీవర్ కెన్ లివ్ హయ్యర్ దెన్ దర్ పాస్టర్. అది వర్తమానం అంతే. అది ఆ పాస్టర్ ఎంత అల్పుడైనా చదువు రాని వాడైనా సరే తన సంఘం కంటే ఎక్కువైన స్థాయిలోనే కాపరికి దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తూ ఉంటాడు. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నది ఆయన. వ్యక్తుల్లో కాపరులు ఏముండదు, దేవుడు చూసుకుంటాడు. కానీ చాలామంది కాపరులు చెప్పేదాన్ని సహోదరులు కూర్చొని ఏ తప్పు తప్పు అని చెవులు కొరుక్కొని ఖండించుకునేవాడు ఒక్కడు. ఈడు జారడు వాణి జారనివాడు, ఈడు చెడిపోయి వాణి జడ కొడుతూ ఉంటాడు. వీడికి అర్థం కాదు ఆ బూడిద వాక్యాన్ని వాడికి ఇస్తే వాడికి అర్థం కాదంటాడు. జోగి రాసుకొని లాస్ట్కి చర్చ అంతా బూడిద వేస్తున్నారు. ఇదో బాధ సార్నా, ఇదో సమస్య. జోగులు సంఘాల్లో జోగిలు ఎక్కువైనారు ఈ రోజున. అన్ని సంఘాల్లో జోగికి అర్థం కాదు, ఆ జోగికి అర్థం కాదు. జోగి రాసి బూడిద పడుతూ ఉంటుంది. బూడిద అది వేడిని ఉత్పత్తి చేయదు, మంట ఉత్పత్తి చేస్తుంది కదా. బూడితో ఏం ఉపయోగం లేదు, వెచ్చదనం కలగదు, భక్తిని కలగజేయదు అది. కానీ పీపుల్ వారు వింటున్నారు, గ్రహించారు, బట్ దే టర్న్ దేర్ ఫేసెస్ టు దట్ మెసేజ్. ఆ వర్తమానం తిప్పి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? ఆ బీజమే నాకు నమ్మకం లేదు, ఆ బీజంలోనే డౌట్. ఎందుకంటే దానికి నీటి కొరత లేదు, ప్రత్యక్షత కొరత లేదు. కానీ అయినా మొలకెత్తలేకపోయిందంటే దాని యొక్క బీజంలో ఉన్న జీవాన్ని పరిశీలించాలి ఒకసారి. బహుశా అది దాని ఏమంటారు, ఇట్లా ముడుచుకుపోయిన షాకిల్డ్ సీడ్ అంటే ముడుచుకుపోయినట్టు విత్తనం ఏమంటారు అయ్యా? తప్ప విత్తనాలు అవి. లేదా అది తప్పుడు విత్తనం అయినా ఉండాలి, రాంగ్ సీడ్ అయినా ఉండాలి. రాంగ్ సీడ్కి నువ్వు ఎంత చెప్పని నేర్చుకోలేదు. అది ఎట్లుంటుందంటే ఇదో పావురాన్ని పట్టుకొని కుక్కొచ్చి బహువను పావురం మెడికల్ అంటుంది. అది దీని బ్రీడే వేరు, బ్రీడే వేరు. కోకిలు వచ్చి మొసలి దగ్గర వచ్చి అను ఏడంటుంది. అది బ్రీడ్ వేరు కదా, బ్రీడే వేరేడా. అట్లా వాక్యం అనే నీరు, ఆ నేలలో ప్రత్యక్షత, ఇవన్నీ దొరికిన తర్వాత పీపుల్ ఆర్ టర్నింగ్ దర్ హెడ్స్ అండ్ వాకింగ్ అవే ఫ్రమ్ దట్ మెసేజ్. ఎందుకంటే అక్కడ ఆ విత్తనంలోనే వ్యత్యాసం ఉంది, ఆ బీజంలోనే తేడా ఉంది. ఆ బీజంలో నిజంగా నీ జీవం ఉంటే మొలకెత్తగా మానదు. అది సరైన నీటికి సరైన ప్రత్యక్షతకి మొలకెత్తకుండా నువ్వు ఎప్పుడు ఆపలేవు. దాని మీద బండున్నా సరే మొలకెత్తి లేట్ అవుతుందేమో, బండ పక్కకి వెళ్ళి మొలిచి పైకి వస్తుంది. ఒక రోజున లేట్ అవుద్దేమో, వస్తుంది ఖచ్చితంగా. కానీ రాకుండా అక్కడికక్కడ సచ్చిందయ్యా అంటే ఆ వేసిన విత్తనం మీద డౌట్ వచ్చింది నాకు. మేబీ అది అయ్యా జామ విత్తనాలలో మిరపకాయ విత్తనం లెక్క పడ్డది. అది రాంగ్ సీడే, లేదా ఆ సీడ్లోనే జీవం లేకపోవచ్చు. మేబీ అది సరైన సీడ్ అయి ఉండొచ్చు, కానీ జీవం లేని సీడ్స్ ఉంటాయిగా, అదైనా ఉండొచ్చు. తర్వాత కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు దానికి ఏదో కారణం ఉండి తీరాలిగా. ఇప్పుడు వీటన్నిటిని కనుక స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే
this tells what the reason is. అసలు కారణం ఏంటో ఇవి బయలుపరుస్తాయి. Do you know the scripture says? మీకు తెలుసా లేఖనం ఇలాగ సెలవిస్తుంది, there will be a time in the last days. చివరి దినాల్లో ఒక సమయం రాబోతున్నది when there will be a famine strike the land. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే నీరు కాపర్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రీచర్స్ వచ్చేసి ఆత్మ సంబంధమైనటువంటి అన్నోయింటి అభిషేకంతో ప్రీచింగ్ ప్రీచింగ్ బోధ 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 ఎంత చేసినా ప్రత్యక్ష ఎంత దొరికినా దాని నుంచి ముఖం తిప్పుకుని ప్రజలు వెళ్ళిపోతున్న దీనికి గల కారణం ఏంటంటే ఆమోస్ 8:11 వచ్చి పెట్టాడు మళ్ళీ ప్రవక్త అని అంటాడు, ఇన్ ద ఎండ్ టైమ్ దేర్ విల్ బి ఎ టైమ్ కమ్స్, అక్కడ ఒక సమయం రాబోతుంది, అక్కడ ఆత్మీయమైనటువంటి ఏమైంది క్షామం వచ్చింది. ఆ క్షామము రాబోతుంది కాబట్టి ఆ క్షామంలో భాగంగానే బయలుపరచబడినటువంటి నీటికిని బయలుపరిచినటువంటి కుమరించబడిన నీటికిని బయలుపరచబడినటువంటి ప్రత్యక్షత వాక్యానికి ముఖాలు తిప్పి వెళ్ళిపోతున్నారు. ఈ క్షామంలో ఆ బీజాలు భాగం ఎన్ని మరణ చెప్పు చెప్పాక ఓ సంఘానికి వెళ్తే పాపం ఆనందపడతారులేని ఎన్నడూ తాగని నీళ్ళు తాగిపించినాం, గ్రహించారు, స్వీట్ స్వీట్ అన్నారు, ముఖం తిప్పేశారు. ఆమోస్ 8:11 క్షామం ఉండే దినాలు ఇవన్నీ కూడా క్షామం ఉండే దినాలు. అదంతే. అక్కడ ఉండే వాటికి ఇట్లా ఇట్లా ఏమంటుందని ఎప్పుడు టచ్ చేయని వాటరు, ఎక్కువ మొత్తంలో వాటర్ రాదు దానికి. అదే జల్లుల మీద బతికేటువంటిది. జల్లులు వస్తే చాలనుకుంటారు, జల్లులే మంచి గొప్ప క్షేమకరమైన అనుకుంటారు. అలాంటి కొన్ని సంఘాలు లేకపోలే, అదో బాధ. వాళ్ళు దాడి చేయాలని కాదు, కానీ ఇలాంటి సంఘాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి సంఘంలో విశ్వాసులు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎంత వాక్యం చెప్పు వాక్యం వినరు, వాళ్ళు నీటి సమస్య. కొంతమందికి ఎంత వాక్యం చెప్పు వింటారు, ప్రత్యక్షత సమస్య. సంఘంలో కొంతమందికి వాక్యం వింటారు, వాక్యం ఉంటుంది, గ్రహిస్తారు, చేయరు, ఇదో సమస్య. ఇదంతా కూడా ఆమోస్ 8:11 ప్రకారంగా స్పిరిచువల్ డ్రౌట్, ఆత్మ సంబంధమైనటువంటి క్షామంలో వీరందరూ భాగస్తులు. ఆమెన్. తర్వాత కంటిన్యూ చదువు. Not for the bread and water. అక్కడ ఆహారం కోసమో పానం కోసమో నీటి కోసమో కరువు కాదు అది, but for hearing of the word of God. వాక్యము వినుట విషయంలో క్షామము. వాక్యం వినుట విషయంలో క్షామం అంటే ఉదయం నాకు ఉదాహరణ చెప్పా. ఏమని? ఇప్పుడు ఇట్లా కాలు చాపుకొని కూర్చున్నటువంటి ప్రభుకి చెప్పా. ఏమని? అరే ప్రభు, పోయి ఏం చెప్పాను, ఒక గ్లాసులో వాటర్ తీసుకురారా అని చెప్పా. నా మాట మన చెవిలో పడింది, కానీ తేలే, ఫలం రాలేగా నాకు. నా మాట వాడి చెవిలో పడింది, వాడికి అర్థమైంది, గ్రహించాడు ఏం చెప్పాడు అన్నా అని, అయినా వాడు తేలే, నాకు ఫలం రాదుగా. వాడు విన్నాడు, గ్రహించాడు, చెయ్యలే, అయినా నాకు ఫలం రాదుగా. ఎప్పుడు వస్తుంది? వినాలి, గ్రహించాలి, చెయ్యాలి, ఫలం పట్టుకు రావాలి, అప్పుడు నా నీటికి నీళ్ళు వస్తాయి. అంటే నాకు ఫలం వస్తుందని అర్థం. లేకపోతే క్షామమే. అక్కడ వాక్యం వినుట అనే విషయంలో క్షామము అంటే కొంతమంది వినడంలో, కొంతమంది గ్రహించడంలో, కొంతమంది పాటించడంలో చేసి నీటి స్థాయిలో ఒకరు, భూమి స్థాయిలో ఒకరు, విత్తన స్థాయిలో ఒకరు తేడాలు కొట్టేశారు. ఎందుకు క్రియలను మన విత్తన స్థాయితో ఎందుకు పోల్చామంటే విత్తనం ఎలాంటిదో చెట్టు అలాంటిదే. యూ కెన్ జడ్జ్ ఎ ట్రీ బై ఇట్స్ ఫ్రూట్. ఏ చెట్టు ఆ విత్తనాలు ఇస్తుంది, ఆ విత్తనం అలాంటి చెట్టుని తీసుకొస్తుంది, ఆ చెట్టు అయ్యే క్రియలు తీసుకొస్తుంది, అయ్యే ఫలాలు ఇస్తుంది అది. అందుకే మనము విత్తనాలని క్రియలతో పోల్చి చూపించాం. ఎందుకంటే నేలను మనుషులుగా పోల్చినప్పుడు అదే జరుగుతుంది. స్త్రీ గర్భమును నేలతో పోల్చినప్పుడు దానిలో పడే విత్తనం, బీజంలో ఆ కణాన్ని మనం బీజం విత్తనంతో పోలుస్తాం. అలాగే మనుషులు నేలతో పోల్చబడినప్పుడు ఆ విత్తనాలు వారి క్రియలకు సాదృశ్యం. చేయలేరు, వాళ్ళు గ్రహించలేరు. దే నాట్ ఏబుల్ టు డూ. ఎంత బాగా వాళ్ళకి వాక్యం చెప్పు, ఎంత బాగా అర్థమయ్యేటట్టు చెప్పు, స్టిల్ దే డోంట్ డూ ఇట్. ఇట్లాగే ఒకసారి ఒక సిఎస్ఏ పాస్టర్ గారికి వచ్చి ఉండే, ఆయనకు దొరకబెట్టి కొన్ని విషయాలు చెప్పాను. చెప్తే ఆయన అంటాడు, మీరు చెప్పేది కరెక్టే బ్రదర్ అని అన్నాడు. విన్నాడు, గ్రహించాడు, విన్నాడు, గ్రహించాడు, చేయలేకపోతున్నాడు. డెడ్. స్పిరిచువల్ డ్రౌట్ వచ్చేసింది అక్కడ. ఇంకొక విశ్వాసం ఉన్నాడు, వారికి బాప్తిస్మాన్ని గురించి నేను బయలుపరిచాను, తెలియజేశాను.
ఈ వర్తమాన ప్రకారంగా విన్నారు, గ్రహించారు. అమ్మో నా బాప్తిజం చెల్లదేమో అని అన్నారు, చేయట్లేదు. అది స్పిరిచువల్ డ్రౌట్ కారణమే, అది ఆత్మీయమైనటువంటి మరణానికి కారణం, క్షామానికి కారణం, కరువుకు కారణం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి దినాల్లో ఉన్నాయి ఇప్పుడు. మరొక వర్తమానం చూపిస్తుంది దాంట్లోనే 61-0108. అయ్యా గ్రహించగలుగుతారా లేకపోతే మీకు ఎగిరిపోతున్నాయా? స్పిరిచువల్ డ్రౌట్ ఏం లేదా ఇక్కడ? విన్నారా? గ్రహిస్తున్నారా? పాటించండి. ఇంత చెప్పాక గ్రహించలేదంటామా? అంతేగా సిస్టర్. 0108. పేర ప్రకటన గ్రంథం పార్ట్ 4 చాప్టర్ 4 పార్ట్ 3 4వ అధ్యాయం 3వ భాగం అనే వర్తమానంలో 62. We are so fond of your holy word till our hearts just burn within us when we know that your spirit comes down in the midst of us. ఎప్పుడైతే నీ ఆత్మ మా మధ్యలోనికి దిగి వస్తుందని మేము ఎరిగి ఉన్నామో అది మాతో మాట్లాడుతున్నది. మా హృదయము దాన్ని చాపి మరి పట్టుకొనిచున్నది నీ ఆత్మను. మేము ఇప్పుడు దేని ఒక అనుభూతి చెందుతా ఉన్నాము, చాలా మంచిదైనటువంటి అనుభూతిని పొందుతున్నాం ప్రభువా. మరియు ఈ యొక్క చీకటి యుగాల్లో ఎంతో రకమైన గలిబిలు ఉన్నది. ప్రవక్త చెప్పినట్టుగానే అక్కడ చివరి దినాల్లో ఒక కరువు రాబోతుంది, క్షామం రాబోతా ఉన్నది. ఏది ఇలా ఈ విధంగా, ఏ విధంగా? అది ఆహారం కోసమో పానం కోసమో కాదు గాని అక్కడ వాక్యం వినడం అనే విషయంలోనే కరువు కనబడతా ఉన్నది. మనుషులు తూర్పు నుంచి పడమర వరకు ప్రయాణాలు చేస్తారు, దానికోసము. ఉత్తరం నుంచి పశ్చిమం వరకు ప్రయాణం చేస్తారు. వారు దేవుడి యొక్క వాక్యమును కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా అలా తిరిగి వాక్యము. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తే వాక్యము. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలో నివాసము చేసెను. అక్కడ మంచి గమనించండి, ఆ వాక్యం యొక్క మేనిఫెస్టేషన్ అంటే అది బహిర్గతం అవ్వడం అనే విషయాన్ని చూడడానికి లేఖన ప్రకారంగా ఆ వాక్యము రూపాన్ని దాల్చడానికి, బహిర్గతం అవ్వడానికి అవన్నీ కూడా జరుగుట విషయంలో వారు ఎంతగానో ప్రయాణం చేసి 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 వారు కోరుకుంటున్నారు, కానీ దాన్ని కనుగొనుటలో విఫలమవుతున్నారు. అంటే ఏంటో చెప్తా చూడండి. ఓ దేవుడా, అంటే ఇక్కడ స్పిరిచువల్ డ్రౌట్ అంటే ఏంటది? ఒకటి ప్రత్యక్షతలో వ్యత్యాసాలు అని చెప్పాను, కరెక్టేనా? వాక్యం లేకపోవడము క్షామమే, ఆ బయలుపరచబడిన దాన్ని గ్రహించకపోవడము క్షామమే, తర్వాత దాని ప్రకారం నడవకపోవడము క్షామమే. ఈ రోజున క్రైస్తవ ప్రపంచమంతా ఉన్న అతిపెద్ద క్షామం ఏంటో తెలుసా? వాక్యమే శరీరధారి అయిపోయి అది లేఖనాల ప్రకారంగా బహిర్గతం అవ్వడము, మేనిఫెస్టేషన్ అవ్వడాన్ని గ్రహించలేక తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ప్రజలు కనుగొనడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. ఈ దినాల్లో వాక్యము మరలా మేనిఫెస్ట్ అయినటువంటి కార్యము ఏదో కాదు, ఈ మేఘమే. వాక్యము మేఘముగా మేనిఫెస్ట్ అయిన విషయము ఒక సంఘశాఖ దగ్గరికి వెళ్ళి చెప్పు. అదేం చర్చ్ అది అంటున్నాడు. మీరు మోసపోతున్నారు, మీ చర్చ్ కాదు అంటున్నాడు. ఎందుకంటే వాడు సంపూర్ణంగా వాక్యం అనే విషయంలోనే వాడు క్షామంలో ఉన్నాడు. కానీ తూర్పు నుంచి పడమర తిరుగుతాడు, మెతుశల బ్రదర్ తిరిగినట్టుగా. ఈ ఏరియా నుంచి ఆ ఏరియా తిరుగుతాడు, ఆ ఊరు నుంచి ఈ ఊరు తిరుగుతాడు. తిరగడంలో లోపం లేదు, వారికి వాక్యం అనే కొరత ఏం లేదు, గ్రహిస్తున్నాడు. కానీ ఆ గ్రహింపు వాక్యము బహిర్గతమైపోయి
శరీరధారిగా మేనిఫెస్టేషన్ని అది చూపించుకునే విధానాన్ని పట్టుకోవడంలో మాత్రం అత్యంత భయంకర క్షేమంలో ఉన్నారు. ఈ దినాల్లో వాక్యము శరీరధారి అయినటువంటి దినాన్ని గురించి, వాక్యము తను థియోఫనీగా మార్చబడుతున్నటువంటి లేఖన ప్రకారంగా నెరవేర్పు జరిగించబడిన విషయాలను గ్రహించడంలో ఆమోస్ 8:11 దేవుడి ప్రవక్త అంటగడతా ఉన్నాడు. ఆ విషయంలో కొరతల దినాలు ఇవి. కరెక్టేనా అయ్యా? ఈ మూడిట్లో ఎక్కడన్నా మనం ఫెయిల్ అవుతున్నామా? దేవుడు కృప బట్టి ఈ సంఘము నీటి కొరత మాత్రమే దాటింది. డౌట్ ఉన్న వాళ్ళని దేవుడు దీవించును గాక. ఖచ్చితంగా నీటి కొరత లేదు ఇక్కడ. సమృద్ధి అయిన నీరు, సమృద్ధి అయిన వాక్యము, బోధంబడి బోధ జరుగుతూ ఉంది. సమస్యలు ఏంటంటే సగం కంటే ఎక్కువ మంది గ్రహించగలుగుతారు, కొంతమంది గ్రహించలేకపోతారు. భూమిలో తేడా. కానీ క్రియల దగ్గరకు వచ్చరికి మాత్రము మీకే తెలియాలి. అది నేను తీర్పు తెచ్చిన మీకే తెలియాలి. ఎందుకంటే ఆ క్రియల దగ్గరే వర్తమానమై జీవించడంలోనే పరిశుద్ధాత్మ బాప్తిజం దాగి ఉంది. ఇప్పుడు ఈ 3 ఫెయిల్ అయిన తర్వాత చేసేదేముంది? పంట ఏమొస్తుంది? ఇక పోనీ ఈ 3 ఫెయిల్ కాకుండా ఉన్న తర్వాత ఈ 3 చక్కగా సాగాయి. సంపూర్ణమైన వాక్యము, మంచి సాగు, సారమున్న నేల, జీవమున్న విత్తనము, ఇవన్నీ బాగున్నాయి. కానీ బాధ ఏంటంటే దుష్ట మృగాలు, తెగుళ్ళు. ఈ తెగుళ్ళు ఏవో కాదు, ఈ లోకపరమైనటువంటి శ్రమలు తెగుళ్ళు. ఈ దుష్ట మృగాలు ఏవో కావు, సంఘంలో ఉండి విశ్వాసులు మింగేసే ప్రయత్నం చేసేటువంటి గొర్రెల్లాంటి తోలు కప్పుకున్న తోడేళ్ళు, లేదా పక్క సంఘ కాపర్లు. ఇప్పుడు పక్క సంఘ కాపర్లు ఎప్పుడు ఎట్లుంటుంది? దొరుకుతాడు మన సంఘానికి. ఆ సంఘంలో సమస్యత మనకు రావాలా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పాతకాలంలో కొన్ని అత్తల సినిమాలు ఉంటాయి. ఆమె పేరేం పేరు? అత్త క్యారెక్టర్ బాగా చేస్తుంది, సూర్యకాంతం. ఏముండదు, పక్కన గొడవ జరుగుతుంది. నాకు ఇప్పుడు గుర్తుంది, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇప్పుడు చూసింది. పక్కింట్లో గొడవ జరుగుతుంటే ఇట్లా గోడెంబడి ఉంటుంది. అలా ఆయన వచ్చి ఏం చేస్తున్నావు అక్కడ అంటే, నువ్వు ఉన్నాయా అంటది. అవన్నీ విన్నదాకా మనసు తృప్తి పట్టదు. అవన్నీ వినాల. మళ్ళీ పక్కింట్లో వాళ్ళింట్లో వాళ్ళు కొట్టుకున్నారంట కదా, ఏమైంది అని కదిలిచ్చి ఇంకా సమాచారం సాగాల. తీసి కడుపులో పెట్టుకుంటే కానీ అమ్మాయ ఖుషి. 7 సంఘాల పరిస్థితి అంతే. తొర్లిగొండలో ఏం జరుగుతుందో వాళ్ళ సంఘాలకు ఎందుకు తెలుసుకోవాలా? ఆడికి ఫోన్ చేయాలా, ఈడికి ఫోన్ చేయాలా. ఈడున్న వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళే. వాళ్ళు ఇంకే సంగతులు అంటే చాలు మొత్తం అడిషనల్ పేపర్ రాస్తారు. వీడు ఇంకే సంగతులు ఒక మాటకి మెయిన్ పేపర్ రాసి అడిషనల్ అంటారు వీళ్ళు. ఊరి సూర్యకాంతాలు తయారైనారా సంఘంలో? అయ్యా వాళ్ళకి లాభం లేదు, వీళ్ళకి లాభం లేదు కదా. ఒక మూర్ఖత కాకపోతే ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంత చిన్నపిల్ల మనస్తత్వాల ఇంకా మీకు రియాలిటీ పైన స్పష్టత దొరకడం లేదు సంఘానికి. ఈ దేవుడు నడిపించున్న విధానంలో రియాలిటీ పైన మీకు దొరుకుతలే. ఈ పరిచర్య మాట్లాడే పెద్దగా పోతూ ఉంటే ఇంకా వెనకాల వదిలేసి వచ్చినటువంటి నాగడి పైన చేసే ప్రయత్నం చేస్తుంది. వెనక చూసుకుని నాగడి పైన చేద్దాం అనుకుంటున్నారు. ఒరే నాగడి పైన చేసి దుమ్ముకుంటూ పోయిగా వెనక వదిలేసి లేదు, మాకు ఇంకా మేము కక్కిందే తింటాం మేము అనేటువంటి విధానాల్లో ఉండి అదే విషయాన్ని కొనసాగిస్తూ ఇంకా నాకు ఇక్కడ చెప్పుకున్న వర్తమానాలను బట్టి కొన్ని చోట్ల ఇంకా వర్తమానాలు అడుగుతున్నాయంట. నాకు ఇవన్నీ విని ఆశ్చర్యం కలిగింది. అయ్యో అంటే అక్కడ ఉన్న విశ్వాసులు ఎంత అన్యాయం చేస్తున్నారు. అక్కడున్న వారికి ఆత్మీయ ఆహారం వద్దా? ఇక్కడ చెప్పుకునే విషయాలు యూట్యూబ్లో చూసుకొని అక్కడ వర్తమానాలు చెప్తున్నారు ఖండించుకుంటా. ఈ ఖండించడం మన బతుకులా? అరే నా సంఘం, నా ప్రజలు, దేవుడు నాకు ఇచ్చిన గొర్రెలు మంద, వీళ్ళకి వాక్యం నేర్పించాలా, వీళ్ళ స్వభావాలు మారాలా, వీళ్ళు ఆత్మీయంగా ఎదగాల, ఆర్థికంగా ఎదగాల, కుటుంబాలు ఎదగాల, ఎత్తబాట్లు వీళ్ళని చూడాలా అని కోరిక లేవు. పొద్దుచ్చమాన వాని తిట్ట ఈ తిట్టుడు మీద కథలు. ఇది ఆత్మీయమైన క్షేమం కాకపోతే ఏంటిది? అయ్యయ్యో విచిత్రం. ఇది దుష్టమృగాలు ఇవన్నీ. ఈ దుష్టమృగాలు ఎప్పుడు కూడా పక్కన జరుగుతాయి, అటో ఇటో చూస్తూ ఉంటాయి. ఇదే బాధ వీళ్ళందరికీ. పక్క సంఘంలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి ఇక మా సంఘంలో కూటమి జరుగుతుంది రా, ఇక ఈ గొర్రె ఎగిరిపోతుంది. ఇక అది పోయి ఆడ కూటమిలో చూసుకొని మెల్లగా వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ ఏంటన్నట్టు ఏమంటారు ప్రవక్త, లైక్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అన్నాడా? నేను అదే చెప్తున్నా, ఈ వర్తమానం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వర్తమాన సత్యం ఇది. ఏం జరగడం వచ్చి కూర్చుంటుంది మళ్ళీ. ఇది ఎక్కడి నాకు అర్థం కాదు. రియాలిటీని గ్రహించాలి అనేటువంటి ఈ గుడ్డితనంలోకి మనం బయటకు రావాలా.
సార్ గతంలో ఏం జరిగిందని పట్ల మనకు ప్రత్యక్షత లేకపోయినా పర్లేదు, కానీ సాగిపోతున్న దినాలను బట్టి సాగిపోవడం మంచిది. మళ్ళీ వెనకాల పోయి కూర్చున్నాం అనుకో, కుదరదు. వెనకాల మర్చిపోవాలి. ఇక మన పరిచర్య పెద్దది, మన పరిచర్య యొక్క ఫలాలు పెద్దవి, మన పరిచర్యలో రావాల్సినటువంటి ప్రయాసం పెద్దది, పరిచారకులు పెద్దలు. అంటే పెద్ద ఇన్ ద సెన్స్ ఎక్కువ మంది. ఏదో అందుకోవడానికి పోతుంటే నాకు చెట్టు పైన ఫలం కావాలంటున్నా కింద వేరు పట్టుకుంటున్నాను. నేను ఎట్లా కుదురుతుంది? వేరు కావాలి నాకు పండు కావాలంటే ఎట్లయితుంది? అది ఎప్పుడు అది లాస్ట్కి మురిగి కింద పడ్డ పండు తినాలి. ఇక వేరు దగ్గర ఉంటే అదే పండ్లు దొరుకుతాయి. మంచి ఫలాలు కావాలంటే వేరు వదిలి కాండం ఎక్కి కొమ్మలెక్కి చివరికి పోయి తినాల. ఇది అంతేగా? లేదు మేము ఇంకా అదే పని చేస్తాం, మాకు ఇంకా పాత కొమ్మలు నచ్చినాయి. ఇరుగుతాయి ఆ కొమ్మలు ఎప్పటికైనా. నీకు ఇంకా అర్థం కావడంలే, మూర్ఖత చెప్పలేము. కాకపోతే క్షామం రావడానికి విశ్వాసుల్లో కానీ సంఘంలో కానీ ఈ లోకపరమైన శ్రమలనే తెగుళ్ళ వల్ల, వేరే తప్పుడు సిద్ధాంతాలు, వేరే కాపరుల యొక్క ప్రమేయం వల్ల, లేకపోతే సంఘంలోనే తోడేళ్ళుగా ఉండి గొర్రెల చర్మం కప్పుకొని ఉన్నటువంటి ఈ దుష్టమృగాల వల్లే ఆత్మీయమైన క్షామం సంఘాల మీద ఏర్పడ్డది. గ్రహించగలుగుతున్నారయ్యా? ఇవన్నీ దాటితేనే కరువు లేకుండా ఆత్మీయంగా సమృద్ధిగా ఉన్నట్టు మనం. అయ్యా, ఎవడు ధనవంతుడయ్యా? సంవత్సరానికి సరిపడే తిండున్నోడా, లేకపోతే ఆ తిండిని తినగలిగినోడా, లేదా ఆ తిండిని జీర్ణం చేసుకోగలిగినోడా, లేదా ఆ తిండిని జీర్ణం చేసుకుని పని చేసుకునేటోడా? పని చేసుకునే వరకు వచ్చినోడే ధనవంతుడు, ఉన్నోడు, సమృద్ధిగా ఉన్నాడు. కానీ ఎట్టుందంటే ఇంట్లో సంవత్సరానికి సరిపడే బియ్యం ఆడ పెట్టుకొని ధనవంతుడు అన్నట్టుంది. ఎవరు ఉంటే లాభాలు ఆయన చేసుకో, తిను, అరిగించుకో, అంత పని చేయి. అప్పుడు కదా నువ్వు దానివల్ల నువ్వు లాభం పొందుకున్నటువంటి సమృద్ధి కలిగినోడివి. ఆడ పెట్టుకుంటే ఏమొచ్చింది నీకు? కొన్ని సంఘాలు బియ్యం లేనోడు ఒకడు, ఇంకోటి బియ్యం పెట్టుకొని తిననోడు ఒకడు, ఇంకోటి తింటే అరగనోడు ఒకడు, అరిగితే పని చేయనోడు ఒకడు. ఇప్పటిదాకా చెప్పిన అవేగా, నీకు అర్థమయ్యే బట్టి మరొక ఉదాహరణ అంతే. ఇది పరిస్థితి. దీన్ని స్పిరిచువల్ డ్రౌట్ అంటాడు. కానీ దేవుడి ప్రవక్త దీని గురించి అంతా అంటాడు. చూడండి, 65-0718E 65-0718E 125 పేర, 125 పేర చూద్దాం. ఋతువునకు సరిపడే ఆహారంలో 125 పేర తెలుగులో ఉంటుంది. చూడండి, స్నేహితులారా నేడు కూడా అలాగే ఉన్నది. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ భౌతికమైనటువంటి కరువు ఎలా ఉందో నేడు కూడా దినాలు అలాగే ఉన్నది. పిల్లలు తిను జీవాహారము కదా. అక్కడ తినబడుతున్నటువంటి ఆహారము ఈ రోజున వర్తమానానికి సాదృశ్యము. ఆమేన్. తర్వాత కరువు కాలంలో వారిని పోషించుటకు సరిపోవును. నేడు ఆయన తెలుగులో విచిత్రంగా ఉంది. ఇంగ్లీష్లో ఏమంటే స్టార్టింగ్లో ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ దట్ ద చిల్డ్రన్ ఈట్ ఆన్. ఆ ఆహారం ఏదో కాదు, పిల్లలు తినేదే. తర్వాత ఫాలోస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క వర్తమానాన్ని కొనసాగింపుగా తీసుకెళ్లే ఆహారాన్ని తినే పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత డ్రౌట్ అంటే ఎందుకంటే ఈ ఆహారము కరువుగా ఉండినటువంటి దినాల్లో మనము మన బ్రతుకు తెరువును ముందు కొనసాగించడం కోసమే ఈ ఆహారం నియమించబడింది అంటున్నాడు ఆయన. అయ్యా, యూట్యూబ్లో దాచేది కూడా దానికే. యూట్యూబ్లో దాచింది ఎందుకు? రేపటి దినాన అట్లా కూర్చొని పట్టుకో, రేపటి దినాన మన పిల్లలకు మళ్ళీ ఇదే వర్తమానాలు దొరుకుతాయో దొరకవు అని చెప్పేసి దాచి పెడతా ఉన్నాం. సార్ గడియ వర్తమానం కూడా అంతే, ఇవన్నీ అంతే. అందుకొరకనే దాచిపెట్టబడుతున్నటువంటి ఈ ఆహారాల్ని మనం కరువు కాలంలో తీసుకొని మనం ఖచ్చితంగా సమృద్ధి పొందవలసిన వారమై ఉన్నాం. కానీ అలాగూ పొందకుండా అరే పక్క కొట్టినన్నా, అలాగూ పొందకుండా
కరువులోనే ఉండి నీళ్ళ స్థాయిలో ఒకరు, భూమి స్థాయిలో ఒకరు, విత్తన స్థాయిలో మరొకరు, లేదా తోడేళ్ల చేత అంటే తెగుళ్ళ చేత, దుష్ట మృగాల చేత కరువు కాలాన్ని అనుభవిస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నాయి. అయ్యా, చెప్పబడిన వర్తమానం ప్రకారం మన సంఘం ఏ స్థాయిలో ఉందో గ్రహించావా? నువ్వే స్థాయిలో ఉన్నావు గ్రహించావా? ఈ కరువు కాలం నుంచి బయటపడదాం, స్పిరిచువల్ డ్రౌట్ని దాటి స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా మన సమృద్ధిగా ఫలభరితమయ్యే కాలంలోకి వెళ్ళిపోదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తాను ప్రభు. ఉదయ కాలంలోనూ మరియు మధ్యాహ్న కాలంలోనూ రాత్రి కాలంలోనూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ మీరు నడిపించిన విధానమును బట్టి మనం స్తుతిస్తున్నాము. దేవా, ఆత్మీయమైనటువంటి క్షేమాన్ని గురించి మీరు మాట్లాడారు ప్రభువా. నేను మా సంఘం ఏ స్థానంలో ఉన్నదో, మేము వ్యక్తిగతంగా ఏ స్థానంలో ఉన్నదో మాకు స్పష్టంగా కనబడినటువంటి ఈ సమయమున దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి. మేము ఖచ్చితంగా క్షేమంలో ఉన్నటువంటి ప్రజలమే ప్రభువా. దీనిని మార్చుకోవడానికి ప్రభువా, సముద్రాలు దాటవలసి వచ్చిన నాయన, దేశములు దాటవలసి వచ్చిన ఈ కరువులలో నుంచి మేము దాటునట్లుగా మాకు కావాల్సిన శక్తిని దయచేయండి. అంతేకాకుండా ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయన యవ్వనస్తుల గురించి మేము చేసిన మా ప్రార్థన మీరు విని ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాము. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన స్వస్థత ప్రభుని యేసుక్రీస్తున్న వారందరికీ కలుగును గాక. ప్రభులిక సహోదరి క్రిస్టియన్ సహోదరుల గర్భాలు మీరు తెరవండి నాయన. ఆయన హన్నాకు తెరిచిన రీతిగానే ప్రభుని యేసుక్రీస్తున్న వారి గర్భాలు తెరవబడును గాక. వారు మిమ్మల్ని చేరుకునేవలసిన రీతిలో వారు చేరుకునేటువంటి భాగ్యం కూడా వారు దయచేయండి. అంతేకాకుండా కృపగల దేవ నాయన, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసం మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. దూర ప్రాంతంలో ఉన్న వారిని కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. మీరు యొక్క ఆత్మీయ ఎదుగుదలలో ఎలాంటి కరువు లేకుండా ఉండేలాగా కృప చూపించండి. అంతేకాకుండా ప్రభువా, స్థలం యొక్క నాయన చర్చ యొక్క పక్కన స్థలంలో ఉన్నటువంటి ఆ ఇరుకును, ఆ ఇబ్బందులు కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. ఆ సమస్య నుంచి మాకు విడుదల కలగజేయండి. ఆయన ఈ లోకంలో వారు ఆయన ప్రయాణించే మార్గాల్లో మేము ప్రయాణించలేము. ఆయన మాకున్నటువంటి దిక్కు ధైర్యం నీవై ఉన్నావు. నీపైన ఆధారపరచును నీవే కార్యం జరిగింపజేయమని, ఆ పనినంతటిని కూడా ప్రభువా నీ ఇంటిని గురించిన ఆసక్తి భక్షించినట్లుగా ఈ పిల్లలందరి భక్షించే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా వారి యొక్క తమ యొక్క సొంత స్థలాలను ప్రభా ఎవడైనా ఆక్రమించుకుంటే ఎలాంటి రోషమును కలిగి ఉండి న్యాయం కోసం ప్రభు ఎదురుతారో అంతకంటే మించినటువంటి నీ మందిరం కనుక వారందరూ కూడా నడుము కట్టుకునేలాగా సహాయం దయచేయండి. తోడు వండి కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాము. అనేకులు రావాల్సిన వారి రాలేకపోయినా వారిని క్షమించండి, కృప చూపించండి. రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలు కూడా తోడుగా ఉండమని, ఆయన దేనికోసం వచ్చి ఉన్నారు దానితో వీరందరినీ నింపి సంతృప్తి పరిచిన ఆయన వీరందరినీ కూడా ప్రభు ఆశీర్వాదాలతో ముందు కొనసాగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.